నమస్కారం. అందమైన భామలు బ్యూటీ లైఫ్ విత్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం ఒక అందమైన భామని కలుసుకొని వాళ్ళ జర్నీని తెలుసుకుంటున్నాం కదండీ! మరి ఈ వారం కూడా మనతో పాటు ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఈవిడ జీవిత గాథ ఈ రోజుల్లో ఏ ఆయుధం లేని, వెనక ముందు నాకు ఎవ్వరూ లేరు అని కుంగిపోయి దుఃఖించే ఎంతోమంది ఆడవాళ్ళకి స్ఫూర్తిదాయకం. ఆమెకి అమ్మా, నాన్న ఎవ్వరూ లేరు. చిన్నప్పటి నుంచి ఆశ్రమంలో పెరిగి, తన కాళ్ళపై ఎదిగి, నచ్చిన వ్యక్తిని ప్రేమించి, పెళ్లి చేసుకొని, ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకుంది. అయినా బాల్యాన్ని మర్చిపోకుండా అనాథలకు అండలుగా నిలిచారు మన నీరజ వంశీధర్ గారు. మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమంలో ఉండే ఎంతో మంది పిల్లలకి అమ్మగా, అక్కగా అండగా నిలవడమే కాకుండా, అనాథ అనే పదానికి ఒక పోరాటాన్ని కూడా తీసుకొస్తున్నారు. ఆ పదం వేరే ఎవ్వరి దగ్గర వినపడకూడదన్నదే ఆవిడ లక్ష్యం. తను పడిన ఆ బాధ, కష్టం మరొక అనాథ పడకూడదు అనే లక్ష్యంతో చాలా ఒక పోరాటాన్ని నిర్వహించి దిగ్విజయంగా సాగిస్తున్నారు. అసలు ఈ అనాథ అనే పదం నుంచి బయటికి రావాలి అంటే వాళ్ళ కోసం ఒక ఉద్యమం చేపట్టాలి అనే శ్రీకారాన్ని ఈవిడ చుట్టి మన సమాజానికి ఆదర్శనమయ్యారు. మరి ఆమె చేపడుతున్న ఆ ఉద్యమం ఏంటి? అసలు ఆ ఉద్యమంలో అనాథ అనే పదానికి మరో పేరేంటి? ఇవన్నీ ఆవిడని అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ నీరజ వంశీధర్ గారు. హలో నీరజ గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. వెల్కమ్ టు అందమైన భామలు అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అసలు సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మిమ్మల్ని ఇలా కలవడం నిజంగా చాలా సంతోషంగా ఉందండి. అంటే ఇప్పుడున్న నేటి సమాజంలో నిజంగా చెప్పాలంటే రకరకాల కారణాల వల్ల తల్లిదండ్రుల్ని అందరిని ఆశ్రమంలో వదిలేసి అలా ఉంటున్న ఈ రోజుల్లో ఒక అనాథగా పుట్టి, పెరిగి ఈ స్థాయికి వచ్చి కూడా మీరు మళ్ళీ అంటే అనాథల కోసం ఒక పోరాటాన్ని మొదలుపెట్టడం నిజంగా అభినందనీయం అండి. ముందుగా మీకు కంగ్రాచ్యులేషన్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గట్స్ అండి. సో నీరజ్ గారు, ఇప్పుడు అంటే నాకు తెలుసు మీరొక పోరాటాన్ని మొదలుపెట్టారు. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక టీమ్‌గా చేస్తున్నారు. చాలా కష్టపడుతున్నారని మాకు తెలుసు. కానీ వీటన్నిటి గురించి డిస్కస్ చేసే ముందర అసలు నీరజ గారి బాల్యం ఎలా గడిచింది అంటే ఏం చెప్తారు? నీరజ అనేది స్టార్టింగే ఒక అనాథ అనే పేరుతో స్టార్ట్ అయింది మాట. సో, నాకు నీరజ అనే పేరు పెట్టే కన్నా ముందు అనాథ అనే ఒక ముద్దు పేరిచ్చింది సొసైటీ. ఎందుకలా నాకు ఆ పేరొచ్చింది అనంటే, నాకు ఊహ తెలియని వయసులో అంటే నాకు ఒక 2 సంవత్సరాలు అంటే ఐ వాస్ జస్ట్ 2 ఇయర్స్ ఓల్డ్. మదర్ గురించి నాకు కంప్లీట్‌గా తెలీదు. బట్ దెన్ ఫాదర్ నన్ను ఒక థియేటర్ దగ్గర, గేట్ దగ్గర నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. సో, తను ఎందుకలా చేశారు, ఏంటి అనేది నాకు రీజన్ పర్టిక్యులర్‌గా తెలీదు. బట్ దెన్ నేను ఆ రోజు ఒక మరి నేను ఆడపిల్లననా? లేకపోతే నేను వాళ్ళకి బరువయ్యానా? లేక వాట్ ఈస్ ద రీజన్? వాళ్ళిద్దరూ ఎందుకు నన్ను కన్నారు? వాళ్ళు ఎందుకు వదిలించుకోవాలనుకున్నారు అన్నది అన్‌ఆన్సర్డ్ క్వెషన్ టు మీ టిల్ డేట్. సో, ఎందుకలా నన్ను వాళ్ళు వదిలించుకోవాలనుకున్నారో, అసలు మా అమ్మ, నాన్న ఉన్నారా ఇప్పటికి అనేది కూడా నాకు ఐడియా లేదు. సో, అట్ ది ఏజ్ ఆఫ్ 2 మై డాడ్ నన్ను ఒక థియేటర్ గేట్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఇదంతా వెళ్ళిపోయారు అన్న విషయం నన్ను పెంచిన ఆవిడ చెప్పారు. అదృష్టం బావుండి ఐ వాస్ ఫౌండ్ బై దట్ లేడీ. నన్ను ఆవిడ చూడడము, హ్మ్. ఆశ్రమంకి తీసుకెళ్లడము, నాతో ఇలా అంటే తనకు ఆల్రెడీ ఆలోచన ఉందంట. సో, ఒక హ్మ్. ఆశ్రమం పెట్టాలి, నడపాలి, ఇలా అనాథ పిల్లల్ని చేరదీయాలి అని. ఓకే. ఎందుకంటే షీ వాస్ ఎ నన్. ఒక సిస్టర్స్‌లో ఉండేవారు క్రిస్టియన్. సో, తను అందులో నుంచి బయటకొచ్చేసి అసలు సేవ ఈ ప్రేయర్స్‌లో వాటిలో ఉండవు. ఒక అనాథ పిల్లల్ని చేరదీస్తే బావుంటుంది అన్న ఉద్దేశంతో సేవ ఓకే. అనేది అసలు ఒరిజినల్ సేవ అనేది అది అని తను బయటకొచ్చేసి, ఎప్పుడైతే తను ఇలా ఒక ఆశ్రమం స్టార్ట్ చేద్దాం అనుకున్నారో, ఐ ఓకే. వాస్ ద ఫస్ట్ చైల్డ్ ఫౌండర్. సో, తనకి నేను ఫస్ట్ ఒక థియేటర్ గేట్ దగ్గర నన్ను అంటే షీ వాస్ అబ్జర్వింగ్ అంట. ఆల్ డే అంటే ఒక 3, 4 అవర్స్ నన్ను అబ్జర్వ్ చేశారు. ఎవరైనా వచ్చి తీసుకెళ్తారా? లేదా? షీ డిడ్ ఎవ్రీథింగ్. సో, ఎవరు రాకపోయేసరికి ఎంక్వైరీ చేసిన తర్వాత నన్ను తను తీసుకెళ్ళిపోయారు. సో, ఓకే. అట్ ది ఏజ్ ఆఫ్ 2 ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ మై ఫాదర్స్ ఫేస్. సో, ఏంటి? ఎక్కడున్నాం? బట్ నాకు ఒక ఊహ తెలిసేసరికి ఐ వాస్ అరౌండ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే. అక్కడ నాతో పాటు ఇనీషియల్ స్టేజెస్‌లో ఒక 50 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఓహ్! సో, అందరు గర్ల్స్ అండ్ బాయ్స్ మిక్స్డ్ ఉన్నారు. సో, హ్మ్. నాకు కొంచెం ఊహ తెలిసి నేను అడగడము, చెప్పడము స్టార్ట్ చేసే టైంకి ఐ వాస్ అరౌండ్ పీపుల్.
అంటే నాకు ఒక అమ్మా, నాన్న ఉంటారు అన్న విషయం కూడా నేనప్పుడు ఐ డోంట్ నో మాట. ఓకే. ఒక అమ్మ, నాన్న ఉంటారు. అమ్మ అని పిలవచ్చు, నాన్న అని పిలవచ్చు. ఐ వాస్ అరౌండ్ పీపుల్. మమ్మల్ని చూసుకుంటున్న లేడీని అందరం మేము అమ్మ, అమ్మ అని పిలిచాము. బట్ దెన్ ఆ వయసులో నాకు వచ్చిన ఒకటే ఒక క్వెషన్ ఏంటి అంటే, ఐ ఆల్‌వేస్ యూజ్డ్ టు గో టు హర్. మా అమ్మ ఎవరు? నాకు నాన్న గూడా అంటే అమ్మ ఎవరు అని తెలుసు. ఆవిడ నాకు అమ్మ అని తెలుసు. మరి నాన్న ఎవరు? నాన్న ఏది? సో దిస్ క్వెషన్ ఐ యూజ్డ్ టు ఆస్క్ హర్. సో ఆవిడ అలా అంటే కొంచెం ఆహ్, చెప్పేవాళ్ళమాట. లేదు డ్యాడీ లేరు అని. ఆ ఏజ్‌లో తనేదో నాకలా చెప్పి కొంచెం మభ్యపెట్టారు. బట్ దెన్ నేను అదే ఆశ్రమంలో ఉండడం యాక్చువల్‌గా ఆశ్రమం పేరు ప్రేమ్ సేవా సదన్. ఇక్కడ హైదరాబాద్‌లో హయత్ నగర్‌లో ఉంటుందన్నమాట. సో తను ఓకే. అక్కడ మొత్తం చూసుకునేవాళ్ళు. సో నాతో పాటు ఒక 50 స్టూడెంట్స్ ఇంకా పిల్లలు రావడము అక్కడి నుంచి బయట నుంచి. మేమందరం ఒక దగ్గర ఉండడము. దీని పేరు ఒక ఆశ్రమం అంటారు. ఎవరుంటారు ఈ ఆశ్రమంలో? అమ్మా, నాన్న లేని వాళ్ళు ఉంటారు. ఓకే. హ్మ్. మరి ఏరి అమ్మా, నాన్న? వేర్ ఆర్ మై పేరెంట్స్? తెలీదు. సో, నాకు తెలిసినంత వరకు నాకు నీరజ అనే పేరు పెట్టింది కూడా ఆవిడే మాట. ఐ డోంట్ ఈవెన్ నో మై నేమ్. సో, ఆవిడ నీరజ అని పెట్టడము, ఒక సర్టిఫికేట్‌లో నీరజ అని రాయించడము. ఇది సో, ఆశ్రమంలో అందరు పిల్లల్లాగే నేను ఉండేదాన్ని. వాళ్ళతో పాటు తినేదాన్ని. అంతా హ్యాపీగా ఉండేది. బట్ దెన్ ఎవ్రీ వీకెండ్ వచ్చేసరికి ఒక ట్రాజెడీ. ఏంటి అంటే, మిగతా ఉన్న స్టూడెంట్స్ అందరికి పేరెంట్స్ వచ్చేవాళ్ళు చూడ్డానికి. నాకెవరు వచ్చేవాళ్ళు కాదు. పేరెంట్సో, లేకపోతే రిలేటివ్సో, లీస్ట్ కేస్‌లో ఒక ముసలి బామ్మ గూడా వచ్చేది వాళ్ళ చైల్డ్‌ని చూసుకోవడానికి. సో, నాకంటూ ఎవరు రాకపోయేది. ఐ యూజ్డ్ టు వెయిట్ ఈగర్‌లీ గేట్ దగ్గర కూర్చొని అమ్మొస్తది, నాన్నొస్తది. ఎవ్రీ వీకెండ్ సేమ్ క్వెషన్ టు అమ్మ, మమ్మల్ని పెంచిన అమ్మ. వేర్ ఆర్ మై పేరెంట్స్? ఎందుకు రావట్లేదు వాళ్ళు? సో, ఒక సర్టెన్ ఏజ్ వరకు షీ టోల్డ్ మీ నువ్వు గాడ్ చైల్డ్. నీకు పేరెంట్స్ అవసరం లేదు. ఆల్ దీస్ థింగ్స్ షీ టోల్డ్ మీ. బట్ దెన్ ఒక ఏజ్ ఒక సిక్స్త్, సెవెంత్ క్లాసెస్ వచ్చే టైంకి దీస్ క్వెషన్స్ అంటే లోపట అది ఎక్కువైపోయింది మాట. ఎక్కడి నుంచొచ్చాను నేను? ఎవరు నేను? ఏంటి నా పరిస్థితి ఏంటి? సో, సెవెంత్ క్లాస్ మాకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉండేటివి. ఓకే. సెవెంత్ బోర్డ్ ఎగ్జామ్స్. సో, ఆ బోర్డ్ ఎగ్జామ్స్‌లో వి హావ్ టు గివ్ డీటెయిల్స్ కదా! అవును. అంతవరకు స్కూల్‌లో పెద్దగా అడగలేదు కానీ, జస్ట్ హ్మ్. నేమ్, ఆశ్రమం పిల్లలు అన్న పేరుండేది. ఆ! బట్ సెవెంత్‌లో గవర్నమెంట్‌కి డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి. సో, హ్మ్. ఈ డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సొచ్చినప్పుడు డ్యాడీ పేరు రాయాలి. మమ్మీ పేరు రాయాలి. ఆ! డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. నాకొక ఇంటి పేరుండాలి. ఎక్కడి నుంచొస్తాయి ఇవన్నీ? నేనెవరో నాకే సరిగ్గా తెలీదు. తనకి తెలీదు. తను జస్ట్ అలా దొరికితే తీసుకొచ్చుకున్నారు. సో, వాట్ షీ డిడ్ ఈస్ ఆవిడ ఇంటి పేరు కలిపి సామినేని నీరజ రాణి అని రాశారు. డేట్ ఆఫ్ బర్త్ ఒక రాండమ్ అంటే మమ్మల్ని పెంచిన అమ్మ వాళ్ళ నాన్న డేట్ ఆఫ్ బర్త్ నాకు వేశారు. అండ్ ఓకే. సమ్ రాండమ్ నేమ్ పెట్టి నాకు డ్యాడీ పేరు పెట్టేశారు. ఆవిడ క్యాస్ట్ రాసేశారు. అంతవరకు ఓకే. 10థ్ వరకు నాకు అది ఓకే. 10థ్ వరకు కూడా ఆ డీటెయిల్స్ తోటే అక్కడే ఆశ్రమంలో హ్యాపీగా ఉన్నాము. ఏం లోటు లేదు. ఐ వాస్ వెరీ హ్యాపీ ఇన్ ద ఆశ్రమ్. మాకు ఫుడ్, ఎడ్యుకేషన్ అన్నీ ఉన్నాయి. అంటే మీ స్టోరీ నేను విన్నప్పుడు నాకు తెలిసిందేంటంటే, మీ 10థ్ క్లాస్‌లో గూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే మళ్ళీ ఆశ్రమం నుంచి అందరూ చెల్లాచెదరవ్వడము, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మీ కష్టాలు ఇంకొక జర్నీ ఇంకొక లెవెల్‌కి వెళ్ళాయని తెలిసింది. దాని గురించి చెప్తారా? సో 10థ్ వరకు హ్యాపీగా ఉన్నాము. బట్ దెన్ ఏమైంది అంటే ఆశ్రమంకి ప్రాపర్ రికగ్నిషన్ లేదు మాట. హ్మ్. అండ్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ ఎక్కువ ఫండ్స్ వచ్చేవి కాదు. షీ వాస్ ఎ సింగిల్ లేడీ స్ట్రగలింగ్ విత్ చిల్డ్రన్. సో అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల మాకు ప్రెషర్ సొసైటీ నుంచి కొంచెం పొలిటికల్ ప్రెషర్ ఇదంతా ఎక్కువయ్యి అబ్రప్ట్‌లీ ఆశ్రమం క్లోజ్ చేయాల్సొచ్చింది. సో, ఓకే. ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో పేరెంట్స్ ఉన్నవాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. పంపించేసారు ఎక్కడెక్కడో. ఓకే. అట్‌లీస్ట్ అక్కడున్న మేము 120 మెంబర్స్ ఉండేవాళ్ళము. సో, ఈ 120 మెంబర్స్‌లో ఐ వాస్ ద ఓన్లీ చైల్డ్ అసలు ఏమీ తెలియకుండా. అమ్మ, నాన్న, ఊరు పేరు ఏది తెలీదు మాట. సో, మిగతా వాళ్ళందరూ ఎవరో ఒక చుట్టాలో లేకపోతే సంథింగ్ ఆర్ ది అదర్ అందరూ వెళ్ళిపోయారు. ఆవిడ గూడా షీ వాస్ లైక్ ఆ టైంలో తను ఫేస్ చేసిన ట్రబుల్స్, తను ఫేస్ చేసిన క్వెషన్స్ సింగిల్ లేడీగా తను కొన్ని తట్టుకోలేక మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యారు. సో, షీ లెఫ్ట్ ఎవ్రీథింగ్. ఓకే. ఎవ్రీథింగ్ అండ్ షీ లెఫ్ట్ ఫ్రమ్ దేర్. సో, నేను ఆ ఏజ్‌లో అట్ ది ఏజ్ ఆఫ్ 13 ఐ హాడ్ టు కమ్ ఔట్ ఆఫ్ ది ఆశ్రమ్. ఒక 2 పెయిర్స్ ఆఫ్ బట్టలుండేవి. సమ్ అమౌంట్ ఉండింది నా దగ్గర. సర్టిఫికేట్ 10థ్ సర్టిఫికేట్ ఉంది. బికాజ్ అప్పటికి 10థ్ ఎగ్జామ్స్ అయిపోయాయి నాకు. సో, ఓకే.
దట్ వాస్ ద టైమ్. అంటే అంతవరకు కూడా ఒక ఇంట్లో ఉన్న నేను యూజ్డ్ టు కాల్ ఇట్ హోమ్, మా ఇల్లు అనే అనుకునేవాడిని. ఇంట్లో ఉన్న నేను ఆల్ ఆఫ్ ఎ సడెన్ నేను రోడ్ మీదకి రావాల్సొచ్చింది. సో, హ్మ్. ఫ్రెండ్స్ పెద్దగా తెలీదు. ఎవరు రిలేటివ్స్ తెలీదు నాకు. ఎవ్వరు తెలీదు. సో, ఎక్కడికి వెళ్ళాలి అనేది బిగ్ క్వెషన్ నాకు. సో, ఓకే. చూస్తే చీకటయిపోతుంది. వేర్ టు గో? ఐ హావ్ అప్రోచ్డ్ మై ఫ్రెండ్స్ బట్ దెన్ వాళ్ళు కూడా చిన్న పిల్లలు. హౌ కెన్ దే టేక్ కేర్ ఆఫ్ మీ? దేర్ పేరెంట్స్ షుడ్ యాక్సెప్ట్. సో, అవును. ఎక్కడికెళ్ళాలి అని చెప్పి అలా అక్కడ హయత్ నగర్‌లో బస్ ఎక్కిన దాన్ని దిల్‌షుక్ నగర్ అని ఫేమస్ బస్ స్టాప్ ఉంటుందిక్కడ. యాహ్! ఇట్స్ తెలుసు. ఎ హోమ్ ఫర్ మీ యాక్చువల్లీ. సో, అక్కడొచ్చి దిగాను. అదే నేను అంటే నేను మీ గురించి తెలుసుకున్న తరుణంలో నాకు తెలిసిందేంటంటే, అసలు ఒంటరి ఆడపిల్ల ఈ సమాజంలో బతకడం చాలా కష్టం. అది ఆ టైంలో ఇంకా కష్టం. కానీ 'దిల్‌సుఖ్ నగర్‌లో' ఒక 2 నెలల పాటు మీరు అదే మీ ఇల్లుగా బస్ స్టాండ్‌లోనే మీరు నివసించారు. అండ్ మీ లైఫ్ మొత్తం ఆ 2 మంత్స్ అక్కడే గడిపారనేది నాకు తెలిసింది. నిజంగా చాలా బాధాకరం ఆ విషయం. అంటే ఇప్పుడు ఇలా మాట్లాడుకోవడానికి చాలా సింపుల్‌గా ఉందేమో గానీ, ఆ రోజుల్లో మీరు అంటే మనకు తెలుసు ఈ సమాజం ఎలా ఉంది, ఏంటి అనేది. కానీ అసలు హౌ డిడ్ యూ మేనేజ్ అండ్ ఎవ్రీథింగ్ అసల? ఐ డోంట్ నో. అంటే ఎండ్ ఆఫ్ ది డే చీకటి పడుతునేసరికి నాకెక్కడికెళ్ళాలి అన్న విషయం తెలీలేదు. ఓకే. మై ఓన్లీ గోల్ వాస్ ఆ నైట్‌కి నన్ను నేను ఒక దగ్గర పెట్టుకోవాలి. సో, ఓకే. నాకెక్కడికి వెళ్ళాలని తెలియలేదు. సో, ఐ స్ట్రెయిట్ అవే వెంట్ దేర్. ఆ దిల్‌సుఖ్ నగర్ బస్ స్టాప్‌కెళ్తే ది అదర్ సైడ్ సిటీ బసెస్, డిస్ట్రిక్ట్ బసెస్ ఉంటాయి మాట. సో, నైట్ టైమ్ జర్నీ చేసేవాళ్ళు ఎక్కువుంటారు గదా! సో, హ్మ్. అక్కడ చూస్తే చాలా మంది ప్యాసింజర్స్ కనిపించారు. ఒక ఓకే. సైడ్ చాలా మంది పడుకొనున్నారు. ఐ హ్మ్. జస్ట్ స్లెప్ట్ దేర్. నేనేం ఆలోచించలేదు. ఈ నైట్ గడవాలి. ఐ కాంట్ గో ఎనీవేర్. సో, నేనక్కడ పడుకుండి పోయాను. ఓకే. అక్కడ మార్నింగ్ నన్ను చూసిన ఎవరైతే అక్కడ టాయిలెట్స్ మెయింటైన్ చేసే వ్యక్తి ఉంటారో, హ్మ్. ఆయన చూసి అడగడం జరిగింది. "ఏంటమ్మా నువ్విక్కడ పడుకున్నావు? ఎవరు నువ్వు? అసలు చూస్తే ఏమో బాగున్నావు అమ్మాయివి. హ్మ్. మరేంటి ఇంట్లో నుంచి పారిపోయొచ్చావా?" ఇలాంటివన్నీ. "నో నాకెవ్వరు లేరండి. నాకెక్కడికెళ్ళాలో తెలీదు" అని చెప్పడం జరిగింది. సో, హి ఈస్ జస్ట్ ఎ పూర్ మ్యాన్. అతను కూడా చేసేదేం లేదక్కడ. హ్మ్. సో, నేనిక్కడ కొన్ని రోజులుంటాను. నేను షెల్టర్ వెతుక్కుంటాను అనడము. ఆల్‌మోస్ట్ ఒక 2 మంత్స్ నేను అక్కడ బెగ్గర్స్ ఉండేవాళ్ళు. అడుక్కునే వాళ్ళుండేవాళ్ళు. సో, హ్మ్. వాళ్ళతో పాటే తినడము, వాళ్ళతో పాటే పడుకోవడము అక్కడే. అక్కడ పబ్లిక్ టాయిలెట్‌ని నా కోసం అతను డైలీ ఒక 1 అవర్ ఎవరిని రానీయకపోయేది. ఓకే. సో, మార్నింగ్. సో, నేను అందులోనే ఫ్రెష్ అప్ అవ్వడం, స్నానం జేయడం. 2 జత బట్టలు అది ఒకటి ఉతుక్కోవడం, ఆరేయడము. సో, ఇట్లా అతని హెల్ప్ అక్కడ నాకలా వర్క్ చేసిందన్నమాట. సో, కానీ షెల్టర్ అయితే ఉంది కానీ నన్ను నేను సెక్యూర్ చేసుకోవడానికి నాకు చాలా కొంచెం పడ్డానని చెప్పాలి. ఆ టైంలో ఫస్ట్ థింగ్ నాకున్న ఒకే ఒక్క గోల్ కడుపు నిండాలి. ఆకలి. హ్మ్. ఆకలిని నేనెలా అయినా తట్టుకోవాలి. సో, ఏం చేయాలి అని చూస్తే దేర్ వేర్ డేస్ అక్కడే దగ్గరనే సాయిబాబా టెంపుల్ ఉంటుంది. సో, ఓకే. అక్కడికెళ్ళి వాళ్ళు ప్రసాదం పెట్టే టైంకెళ్ళి తిని రావడము. ఒక పూట దొరుకుతుంది. రెండో పూట దొరకకపోయేది. సమ్ హ్మ్. డేస్ నాకది గూడా దొరకకపోయేది. సో, ఇంకొకసారి ఎవరైతే లేడీస్ బెగ్గర్స్ ఉన్నారో వాళ్ళు తెచ్చింది నాకు కొంచెం పెట్టేవాళ్ళు. వాళ్ళు తెచ్చింది తినడము. ఒక్కొక్కసారి నాకు ఎలా అవుతుందంటే 2, 3 డేస్ ఫుడ్ లేకపోయేది. బికాజ్ హ్మ్. నా దగ్గర మనీ లేవు. అవును. టెంపుల్ దగ్గరికి వెళ్లి తెచ్చుకునే టైంకి అక్కడ ఎప్పుడు అంటే మోస్ట్‌లీ అవైలబుల్ ఉండదు. అది ఒక టైమ్ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి. సో, ఈవినింగ్ టైమ్స్‌లో ఆఫ్టర్‌నూన్ అంటే ఎలానో గడిచేది గానీ, నైట్ టైమ్స్‌లో ఆకలి అనేది అది రియల్లీ నాకు ఒక 2, 3 డేస్ కంటిన్యూయస్‌గా తినకపోవడము. దీనివల్ల ఏంటనంటే ఒక అల్సర్ ప్రాబ్లమ్ లాగా అరైజ్ అయ్యి, అదే బస్ స్టాప్‌లో పొట్ట పట్టుకొని పడుకొని ఏడ్చేదాన్ని. ఆకలి, చాలా ఆకలి, ఎవరు పెట్టేవాళ్ళు లేక. సో, 2, 3 డేస్ తర్వాత ఏదన్నా ఎవరైనా కొంచెం ఫుడ్ తెచ్చిచ్చి ఎవరైనా అది చేసినప్పుడు ఆ పెయిన్ ఎక్కువయ్యేదిమాట. ఒకలాంటి పెయిన్ గుండెలో మంట రావడము. సో, ఐ జస్ట్ థాట్ ఏంటి ఇదంతా? ఏం జరుగుతుంది? అలా నేను కొంచెము అంటే ఐ వాస్ జస్ట్ 13 ఇయర్స్ ఓల్డ్. అంతవరకు కూడా ఏదో నేను బయట తిరిగాను అనంటే ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చని. ఆశ్రమంలో మీకు తెలిసే ఉంటుంది. ఆశ్రమంలో అంటే ఇట్స్ క్లోజ్డ్. 4 క్లోజ్. వాల్స్ మధ్యలో ఉంటాం మేము. హ్మ్. సో, బయటికి రావడం, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి ఏమి తెలీదు. ఆ టైంలో నాకు ఆ బస్ స్టాప్ సేఫ్ అనిపించింది. ఆ టైంలో నాకు దొరికే ఆ ఫుడ్డే సేఫ్ అనిపించింది. అంటే నాకు మీరు చెప్తున్న స్ట్రగుల్ వింటుంటే నిజంగా అంటే మనసు ఒక టైప్‌లో అయిపోతోంది. అంటే బాధ అని చెప్పను. దాన్ని బాధ కూడా అనరు. ఇంకా ఎక్కువ. ఎందుకంటే 13 ఏళ్ల ఆడపిల్ల పడాల్సిన కష్టం కాదది.
మీరు చూడాల్సిన జర్నీ గాదది. ఎవరు ఏం చేశారో తెలీదు. బట్ అంటే మళ్ళీ మీరు బ్యాక్ ఒక అనాథాశ్రమానికి వెళ్ళాలని అనుకోలేదా? అంటే ఇక్కడ మనకి చాలా షెల్టర్ హోమ్స్ లాగా కూడా మనకి చాలా ఉండే గదా! అంటే ఇంత కష్టపడుతూ మీరు ఒంటరిగా ఈ సమాజంతో ఎందుకు అంత స్ట్రాంగ్‌గా పోరాడారు? ఆ టైంలో నాకు అదంతా ఐడియా రాలేదండి. అంటే ఓకే. ఇక్కడ ఆశ్రమమ్స్ ఉంటాయి. అప్రోచ్ అవ్వాలి అన్న ఇది కూడా లేదు మాట. మై ఓన్లీ టార్గెట్ ఈరోజు ఫుడ్ ఒక పూట ఫుడ్ తినాలి. నైట్ పండుకోవాలి. అది. సెక్యూర్డ్‌గా ఉండాలి. ఇంతవరకే నాకు తెలిసింది. సో, అట్‌లీస్ట్ నేను ఎంత ఇదిలో ఉండే అంటే అట్‌లీస్ట్ ఎళ్లి ఒక జాబ్ చేసుకోవచ్చు. ఒకరిని అప్రోచ్ అవ్వచ్చు. అక్కడ పోలీస్ ఉంటారు. ఎంతోమంది ఇదంతా కూడా లేదు మాట. నాకో ఓకే. షెల్టర్ దొరికింది. సో, ఫుడ్ దొరికింది. ఇప్పుడు ఇంతవరకు ఇచ్చాలి. సో, ఆ 2 ½ మంత్స్ స్ట్రగుల్‌లో ఒకానొక పాయింట్ ఆఫ్ టైమ్‌లో నాకనిపించింది. నేనెందుకు ఒక జాబ్ టేకప్ చేయకూడదు? యాహ్! 10థ్ వరకు చదువుకున్నాను. ఐ వాస్ ఎ వెరీ గుడ్ స్టూడెంట్. బాగా చదువుతాను. సో, ఓకే. నాకు అనిపించింది ఏదో ఒకటి నాకు అప్పుడున్న ఇదిలో నాకు జాబ్ ఏంటి అంటే, ఎవరింట్లో అన్నా వెళ్లి ఒక మెయిడ్‌లాగా జాయిన్ అవ్వచ్చు కదా! అవునులే. హ్మ్. అంతకన్నా అలా అప్పుడున్న ప్రయత్నించాను. మైండ్ లెవెల్‌కి మనకి ఇంకేం మైండ్ థాట్ రాదు. కాయ కష్టం రాదు. చేసుకొనన్నా బతికేయచ్చులే అని ఒక కామన్ థాట్ తప్ప ఇంక వేరేదైనా ఉంటుందని గూడా మనకు ఐడియా రాదు. యాహ్! ఐ అగ్రీ. రాలేదు కూడా. సో, హ్మ్. ఐ థాట్ నేనక్కడ ఆ అంకుల్‌ని అడిగాను. నాకెవరింట్లో అన్నా చూడండి నేను వెళ్తాను, పని చేస్తాను. దెన్ హి టోల్డ్ మీ ఎందుకమ్మా ఒకటి చెప్తాను. అందులో వెతుకు జాబ్స్ దొరుకుతాయని. సో, ఓకే. డీసీ పేపర్ ఇచ్చారన్నమాట 'డెక్కన్ క్రానికల్.' అందులో చూడు దొరుకుతాయి చిన్న చిన్న జాబ్స్ అంటే నాకొక కాల్ సెంటర్ అడ్రెస్ దొరికింది. ఓకే. సో, ఆ కాల్ సెంటర్ నేనున్న దగ్గర నుంచి నేను దిల్‌షుక్ నగర్‌లో ఉంటే అది సికింద్రాబాద్‌లో ఉండేది. ఆల్‌మోస్ట్ సమ్ 10 కిలోమీటర్స్ అవే ఆ! అనుకోండి. దూరం. సో, హ్మ్. అక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ చేయాలి. సో, జాబ్ దొరికింది ఓకే. అక్కడికి వెళ్ళాను. ఇమ్మీడియేట్‌గా వాళ్ళు జాబ్ ఇచ్చారు. ఇట్స్ ఎ బ్యాక్ ఎండ్ కాల్ సెంటర్ అంతా బానే ఉంది. కానీ వెన్ హి గాట్ టు నో థట్ ఐ యామ్ ఎ సింగిల్ గర్ల్ అక్కడ అంటే థట్ ఈస్ ద మూమెంట్ నాకు తెలిసిందేంటి అంటే, నువ్వనే వ్యక్తివి ఆకలి అని ఒక మనిషి దగ్గరికి వెళ్తే, వాళ్ళు నిన్ను ఏ విధంగా అన్నా వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి చూస్తారు. ఈదర్ ఇట్ బి నీ హార్డ్ వర్క్ దోచుకోవచ్చు, నీ టాలెంట్‌ని దోచుకోవచ్చు, నీ ఫిజిక్‌ని దోచుకోవచ్చు, నిన్ను మెంటల్‌గా దోచుకోవచ్చు. సో, దట్ వాస్ ద మూమెంట్. ఐ వాస్ జస్ట్ 13 ½ ఇయర్స్ ఓల్డ్ గర్ల్. హి వాస్ ఆల్‌మోస్ట్ 40 ఇయర్స్ ఇన్ మ్యాన్. సో, సార్ నాకు అమౌంట్ ఇవ్వండి సార్ నేను అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ది జాబ్ అంటే హాఫ్ ద మంత్ అయ్యాక హ్మ్. కొంచెం అడ్వాన్స్ నాకు పే చేస్తే నేను హాస్టల్‌లో జాయిన్ అవుతాను. అదే. అడిగినప్పుడు హి సింప్లీ టోల్డ్ మీ. నేను ఈ విషయం అంటే చాలా మంది అడిగారు. "మీకు మ్యారేజ్ అయింది గదా! మీరు ఇలా ఇంటర్‌వ్యూస్‌లో చెప్పడం కరెక్టా?" అది ఇది అని అడిగారు గానీ, బట్ ఐ హ్మ్. హావ్ టు స్పీక్ ఇట్ ఔట్. ఎందుకంటే నేను మాట్లాడే ప్రతి మాట 40 మిలియన్ ఆర్ఫన్స్ రిప్రజెంట్ చేస్తుంది. సో, అవునులే. నాకు నాకు ఆ ఏజ్‌లో తనన్న ఒకటే ఒక మాట ఇట్ స్టిల్ రింగ్స్ ఇన్ మై ఇయర్స్ మాట. "ఈ నైట్ నాతో ఉండిపో. ఐల్ టేక్ కేర్ ఆఫ్ యూ." హి హ్మ్. టోల్డ్ మీ వెరీ క్లియర్‌లీ. ఆ మాటకి అర్థం కూడా తెలీదు నాకు. అదేలే. అర్థమైంది. వాటిని ఆ ఏజ్‌లో ఆ మాటకి అర్థం గూడా తెలీదు. హి టోల్డ్ మీ, "యూ స్టే విత్ మీ టునైట్. నేను నీకు అడ్వాన్స్ ఏంటి ఫుల్ అమౌంట్ ఇస్తాను. ఇక్కడ ఇది ఆఫీస్ కదా!" ఇట్స్ ఎ ఇండిపెండెంట్ హౌస్ మాట. సో, మా ఓకే. జాబ్ ఏముంటుంది అంటే క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేయని వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళకి కాల్ చేసి పే చేయండి సార్ అని అడగడం మాట. ఓకే. ఆ! సో, అర్థమైంది. హ్మ్. ఆయనకి తెలుసుకున్నాను. నేను ఇంకొక అమ్మాయి ఉండేవాళ్ళం. మిగతా వాళ్ళందరూ కలెక్షన్ ఏజెంట్స్ ఉండేవాళ్ళు. సో, ఓకే. తను హోమ్ నుంచి వచ్చేది కాబట్టి ప్రాబ్లమ్ ఏం కాలేదు. బట్ దెన్ వెన్ హి స్పోక్ టు మీ నేనెలా అనుకుంటాను ఆయనకి దురుద్దేశం ఉంటుంది అని. సో, చెప్పాను. నాకెవరు లేరు సార్ రైట్ నౌ నేనిక్కడ ఇలా ఉంటున్నాను. సో, తను అన్న మాటేంటంటే, "ఇక్కడే ఉండిపో. యూ హ్మ్. ఆర్ అండర్‌స్టాండింగ్ నీరజ వాట్ ఐ యామ్ టెల్లింగ్? నువ్విక్కడే ఉండిపో. నువ్వు నాతోటే ఉండు. నేను చూసుకుంటాను అంతా. ఇది ఇల్లు ఎవ్వరు ఉండరు. ఐల్ కమ్ అండ్ గో" అన్నట్టు మాట్లాడారు. ఓహ్! థాట్ పర్టిక్యులర్ డే వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ ఫర్ అడ్వాన్స్ హి వాస్ వెరీ క్లియర్. నాతో నైట్ ఉండు. ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నాకు చాలా సేపు అర్థం కాలేదు ఫస్ట్. ఐ థాట్ ఓకే. ఇల్లు గదా! ఇల్లుంది అన్న ఇదిలోనే ఉన్నా. లేటర్ నాకు కొంచెం నేను వెన్ హి స్టార్టెడ్ టచింగ్ మీ తను నన్ను కొంచెం మొలెస్ట్ చేయడం స్టార్ట్ చేసాడన్నమాట. ఓకే. సో, ఐ జస్ట్ ఫెల్ట్ ఇట్ ఈస్ నాట్ గుడ్. ట్రూ. నాకు ఆ టైంలో ఏం చేయాలో తోచలేదు. ఐ జస్ట్ లెఫ్ట్ ద ఆఫీస్. సార్ డబ్బులివ్వండి సార్ నేను వెళ్ళిపోతాను. ఐ డోంట్ నో వాట్ హి ఫెల్ట్ కొంచెం అమౌంట్ ఇచ్చారు. అక్కడి నుంచి బయటకొచ్చేసాను. హి జస్ట్ గేవ్ మీ సమ్ 600-700 రూపీస్ అంతే. సో, అవి తీసుకొని అగైన్ నేను బస్ స్టాప్‌కొచ్చాను. మళ్ళీ
మళ్ళీ మీరు కష్టాల కడలిని మళ్ళీ అలా మళ్ళీ ఈదుకుంటూ స్టార్ట్ చేసారా మళ్ళీ? అంటే ఒక జాబ్ వచ్చాను. దొరికింది, సెక్యూర్డ్‌గా ఉన్నాను అనే టైంలో దెబ్బ మీద దెబ్బలాగా మళ్ళీ దెబ్బ ఇంకొకటి మీద దెబ్బలాగా. యాహ్! సో, ఇక్కడికి రావడము, నేను మళ్ళీ బస్ స్టాప్‌కి రావడము, మళ్ళీ జాబ్ సెర్చ్‌లు అంటే చెయ్యొచ్చు. నేను జాబ్ అంటే ఒక జాబ్ చూసుకోవచ్చు అని. నాకు ఆ టైంలో అక్కడ అంకుల్ చెప్పిన విషయం ఏంటంటే, ఆడపిల్లలకి సెక్యూర్డ్ జాబ్ టీచింగ్. ఇక్కడ ఓకే. ఒక స్కూల్ ఉంది. వెళ్ళు ఆ స్కూల్‌లో అడుగు ఏదో ఒక జాబ్ ఇస్తారు అని చెప్పారు. సో, ఐ అప్రోచ్డ్ ఎ స్కూల్. ఒక ప్రైవేట్ స్కూల్ అప్రోచ్ అయ్యాను. ఓకే. వాళ్ళు నా దగ్గర జస్ట్ 10థ్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి వాళ్ళు నాకు టీచర్‌గా ఇవ్వలేదు కానీ, ఒక ట్యూటర్‌గా జాబ్ ఇచ్చారు. సో, ఓకే. ఈవినింగ్ అవర్స్‌లో ఈ చిన్న పిల్లలు బాగా చదవని పిల్లలు ఉంటారు గదా! అవును. సో, ఆ పిల్లలకి ట్యూషన్స్ చెప్పడానికి కోసము అపాయింట్ చేసుకున్నారు. రూ. 2500 సాలరీకి అపాయింట్ చేసుకున్నారు. ఓకే. అగైన్ ద ప్రాబ్లమ్ ఈస్ టార్గెట్ బేస్డ్ అక్కడ. ఆ ఓహ్! ఉన్న 10 మంది పిల్లల్లో కనీసం 6 మెంబర్స్ పాస్ అవుతేనే నాకు సాలరీ వస్తది. ఓహ్! అది ఒకటి. సో, ఐ హావ్ టు సిట్ విత్ దెమ్ 4:00 ఈవినింగ్ 4:00 నుంచి నైట్ 9, 9:30, 10 అయిపోయేది. హ్మ్. సో, వాళ్ళని కూర్చోబెట్టి చదువుకొని సమ్‌హౌ ఫస్ట్ మంత్ నేను 2500 సాలరీ తీసుకున్నాను. ఇమ్మీడియేట్‌లీ నేను ఒక లేడీస్ హాస్టల్‌కి షిఫ్ట్ అయ్యాను. సో, అంటే ఇప్పుడు మీరింత అంటే మీ జర్నీ నిజంగా చెప్తుంటేనే చాలా బాధాకరంగానే ఉంది. కానీ కాకపోతే ఈ తరుణంలో మీకు వంశీ గారితో పరిచయం ఎలా ఏర్పడింది? అంటే ఇప్పుడు మీరొక స్కూల్‌లో టీచర్‌గా వర్క్ చేస్తున్నారు. బస్ స్టాప్‌లో కొన్ని నెలలు గడిపారు. చాలా స్ట్రగుల్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. బట్ వంశీ గారితో మీ పరిచయం ఎలా మొదలైంది? అండ్ ఎక్కడ స్టార్ట్ అయింది? దట్స్ ద ఓన్లీ గుడ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. సో, ఇంతవరకు జరిగినవి గూడా ఆ కష్టాలన్నిటికి ఒక ఫుల్ స్టాప్ పడలేదు. జస్ట్ కామా పడింది. ఐ లైక్ దిస్ సెంటెన్స్ ఎప్పుడు చెప్తాను అందరికి. కామా మాత్రమే నా లైఫ్‌లో. సో, ఓకే. అది అంతా నేను లేడీస్ హాస్టల్‌కి షిఫ్ట్ అయ్యాక, సో, అక్కడ ఫస్ట్ మంత్ సాలరీ పే చేసి అక్కడ హాస్టల్‌లో ఉన్నాను. వర్కింగ్ వుమెన్ హాస్టల్‌లో. సో, కొంచెం ఒక 2 ఇయర్స్ వరకు కూడా అదే స్కూల్‌లో ట్యూటర్‌గా చేసుకుంటూ వచ్చాను. లేటర్ ఆన్ మళ్ళీ నేను ఇంకొక స్కూల్‌కి షిఫ్ట్ అయ్యాను. సో, నా సాలరీ కొంచెం 2500 నుంచి 4000కి పెరిగింది. సో, దట్ అమౌంట్ ఐ హాడ్ టు అడ్జస్ట్ మై సెల్ఫ్. కానీ అక్కడ ఏం జరిగింది అనంటే, నేను జస్ట్ 10థ్ ఫినిష్ చేశాను. సో, ఓకే. స్కూల్ వాళ్ళు ఏం చేశారంటే, లాంగ్వేజ్ చూసి నాకు కొంచెము ఫస్ట్, సెకండ్ క్లాసెస్ పిల్లలకి క్లాసెస్ చెప్పే ఛాన్స్ ఇచ్చారు. సో, ఒక ఇంగ్లీష్ టీచర్‌గా అప్పుడు స్టార్ట్ చేశాను లైఫ్. సో, ఇంగ్లీష్ టీచర్‌గా ఉన్నాను. ఐ యూజ్డ్ టు టేక్ రూ. 4000. ఇంటర్ చేద్దామనేది నా కోరిక. ఓకే. సో, నేను ఒక కాలేజ్‌ని అప్రోచ్ అయ్యాను. సో, బిఫోర్ మా హస్బెండ్ ఎపిసోడ్ నేను కాలేజ్ అప్రోచ్ అయ్యాను. అక్కడ ప్రిన్సిపల్ ఏమన్నారు అనంటే, "నీకు ఫీజ్ కావాలిస్తే నేను కడతాను. బికాజ్ యూ ఆర్ అన్ ఆర్ఫన్. నీకు ఫీజ్ కావాలిస్తే నేను కడతాను. కానీ నీకు ఏం చూసి నీకు సీట్ ఇవ్వాలి? హూ ఆర్ యూ? హుహు. దేర్ ఈస్ నో ఆన్సర్. హూ ఆర్ యూ అనంటే దేర్ ఈస్ నో ఆన్సర్. ఒక్క సర్టిఫికేట్ ఉంది. 10థ్ సర్టిఫికేట్. ఒక ఇంటర్‌లో జాయిన్ అవ్వాలి, ఒక స్కాలర్‌షిప్ తెచ్చుకోవాలి, ఒక ఎగ్జామ్ రాయాలి అంటే నాకు ఎన్నో ఐడెంటిటీ ప్రూఫ్స్ ఉండాలి. హ్మ్. ఒక రేషన్ కార్డో, ఒక ఆధార్ కార్డో, ఒక ఓటర్ కార్డో, సమ్ ఆర్ ది బర్త్ సర్టిఫికేటో ఏదీ లేదు నా దగ్గర. సో, ఈ హ్మ్. సైడ్ "నువ్వెవరని నేను నీకు సీట్ ఇవ్వాలమ్మా? సో, నీకు ఫీజ్ అంటే నేను కడతానేమో, ఎగ్జామ్స్ అంటే రాయిపిస్తానేమో. కానీ ఎలా అని నేను గవర్నమెంట్‌కి ప్రొడ్యూస్ చేయాలి కదా! నువ్వెవరు అన్నది నేను చెప్పాలి గదా! అక్కడ. హ్మ్. అట్‌లీస్ట్ ఒక గార్డియన్ ఉన్నారా? నీకు ఏది లేదు అని హి రిజెక్టెడ్ మాట. సో, ఓకే. 1 ½ మంత్ నేను అతని చుట్టూ తిరిగాను. సార్ ఓకే. ప్లీజ్ సార్ నన్ను ఎగ్జామ్స్ రాయనీయండి సార్. ప్లీజ్ సార్ ఒక్కసారి సార్ అన్ని పాసిబుల్ వేస్‌లో తిరిగాను. ఐ ఈవెన్ టోల్డ్ హిమ్ సార్ నేను మీకెలా ఉపయోగపడతానో అలా ఉపయోగించుకోండి సార్. నాకు ఎగ్జామ్స్ రాయనీయండి సార్. సో, హి వాస్ లైక్ చాలా పెద్దాయన తప్పు తల్లి అట్లా కాదు. బట్ మాకొక ప్రాసెస్ ఉంటుంది. మేము ఆ ప్రాసెస్‌ని అతనికి విసుగొచ్చేసి ఒక 1 ½ మంత్ తర్వాత నన్ను కాలేజ్‌లోకి రానివ్వలేదన్నమాట. ఓహ్! సో, ఆ వాచ్‌మెన్‌కి జెప్పేసాడు. ఆ అమ్మాయి వస్తే పంపించేసేయండి, ఎల్లగొట్టేసేయండసలు. సో, లిటరల్లీ ఆ వాచ్‌మెన్ ఏంటి అనంటే తనకు కూడా విసుగు నేను తిరిగిన తిరుగుడుకి వాళ్ళకి విసుగొచ్చేసి లిటరల్లీ నా మెడ కట్టుకొని బయటకి తోసేసాడు. ఎన్ని ఓహ్! సార్లు చెప్పాలమ్మా ఊరికే వచ్చి న్యూసెన్స్ చేస్తావు. ఎన్ని సార్లు చెప్పాలి నీకు? సో, అది వదిలేసాను. ఇంక నేను ఆలోచన వదిలేసాను. ఉంటే నా చదువు ఇంతవరకే. ఎందుకంటే నాకు చదువుకోవాలనేది చాలా ఇష్టం ఉంది చిన్నప్పటి నుంచి. ఓకే. సో, ట్రై చేశాను. దొరకలేదు. సో, ఇలానే వర్కింగ్ విమెన్స్ హాస్టల్‌లో కంటిన్యూ చేస్తూ ఉన్న రోజుల్లో ఐ మీన్ అప్పటికొక 2 ఇయర్స్ అయిపోయింది. సో, 9 అరౌండ్‌లో 9 అండ్ 10 అరౌండ్‌లో మాకు నా హాస్టల్‌లో రూమ్‌మేట్ తను యానిమేషన్ కోర్స్ నేర్చుకునేది దిల్‌సుఖ్ నగర్‌లో. సో, ఓకే. తన క్లాస్‌మేట్ మా హస్బెండ్ ఉండే. ఓహ్! ఓకే.
సో, తను ఒకసారి ఇలానే ఈవినింగ్ బయటికి వెళ్ళడము, తను చూపించడం. తనకి మరి నేనెందుకు నచ్చానో తెలీదు. బట్ దెన్ దట్ డే కొంచెం టైమ్ స్పెండ్ చేశారు. మాట్లాడినప్పుడు ఐ టోల్డ్ మై స్టోరీ. ఓకే. నాకెవరు లేరు. నేను ఆర్ఫన్. సో, నేనిలా స్ట్రగుల్ అవుతున్నాను. సో, తను విన్న తర్వాత ఒక 2 డేస్ కనిపించలేదు నాకు. హ్మ్. ఆఫ్టర్ 2 డేస్ తర్వాత తను మళ్ళీ వచ్చి నాకు బయటికి రా అని చెప్పి తీసుకెళ్ళడము. తను అంటే అప్పటి వరకు దట్స్ ద ఫస్ట్ టైమ్ నేను లైఫ్‌లో బిర్యానీ తిన్నాను. మా హస్బెండ్ తినిపించడం. సో, ఓకే. అంతకుముందు నేనెప్పుడన్నా ఇట్లా ఎక్కడైనా ఫంక్షన్స్ అంటే మామూలుగా రోడ్ మీద అటు చూస్తూ ఉంటాం గదా! బిర్యానీ పాయింట్ అనేది. మై బిగ్గెస్ట్ డ్రీమ్ ఇన్ మై లైఫ్ అప్పుడు. బిర్యానీ. ఒక్కసారన్నా బిర్యానీ తినాలి నేను. ఒక్కసారైనా తినాలి. ఆ రోజు ఎప్పుడొస్తుందో. అండ్ ఎప్పుడైనా మా హాస్టల్ రూమ్‌మేట్స్ వీళ్ళు షాపింగ్‌కి అది వెళ్లి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొనుక్కుంటున్నప్పుడు, నాకెప్పుడొస్తాయో ఒక డ్రెస్ కొనుక్కునేది. ఇలాంటివన్నీ డ్రీమ్ చిన్న ఉండేది. చిన్న కోరికలు ప్రతి మనిషిలో కోరికలు. ఉంటాయి గదా! సో, యాహ్! ఈ తను కలిసాక ఫస్ట్ టైమ్ తను నన్ను తీసుకెళ్ళి తినిపించి హి జస్ట్ టోల్డ్ మీ సింపుల్ థింగ్స్, సింపుల్ లైన్స్ చెప్పారు. నాకు "నువ్వు ఎవరు? ఎక్కడి నుంచొచ్చావు? ఏంటి ఇదంతా అనవసరము. ఓకే. బట్ నాకు నువ్వు నచ్చావు. నేను ఐ లవ్ యూలు ఇలాంటివన్నీ చెప్పి టైమ్ వేస్ట్ చేయను. బట్ నీకొక మంచి ఫ్యామిలీ ఇస్తాను. నన్ను నమ్మి నాతో రా" అని చెప్పారు. ఓకే. సో, పెళ్లి చేసుకుంటాను. హి వాస్ ఆల్సో ఎ మైనర్ అప్పుడు. నేను ఓహ్! మైనర్, తను మైనర్. కాబట్టి మేము పెళ్లి చేసుకోలేదు. అంటే కావ్ మీ ఆహ్, ఇన్‌లాస్ ఒప్పుకున్నారా? అంటే చెప్పిన వెంటనే ఇప్పుడంటే యూజువల్లీ ఇప్పుడు మీరు చెప్పిన బ్యాక్‌గ్రౌండ్ ఇప్పుడు నేను ఎందుకంటే ఇప్పుడు సడెన్‌గా ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు స్కూల్‌లో, కాలేజెస్‌లోనే ప్రతి చోట మీరేంటి? నువ్వెవరు? అని అడిగిన వాళ్ళు ఇప్పుడు సడెన్‌గా ఒక అమ్మాయిని తమ ఫ్యామిలీలోకి యాక్సెప్ట్ చేయాలంటే అంత సింపుల్ కాదు. సో, మీ ఇన్‌లాస్‌తో ఎలా ఉండింది? మీ రిలేషన్ గాని ఏదన్నా? సో, తను పరిచయమైన ఒక 1 ½ ఇయర్ మేము ఇలానే రోజు కలుసుకోవడం, మాట్లాడితే బిగినింగ్‌లో ఐ డిడ్ంట్ బిలీవ్ హిమ్ యాక్చువల్లీ. ఎందుకంటే, ఇంకా నేను చాలా స్కిప్ చేశాను చెప్పడం. అంటే నేను ఎవరిని అప్రోచ్ అయినా, ఎవరిని మీట్ అయినా వాళ్ళు అంతవరకు కూడా ఒక అదే చెప్పాను కదా! ఒక అవసరమని ఒకరు మనిషి వెళ్తే, ఆ మనిషిని వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలనే చూస్తారు. చూస్తారు. హ్మ్. ఎవ్రీవేర్ ఐ ఫేస్డ్ ఇట్. లిటరల్లీ వన్ ఆఫ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అని నా ఫ్రెండ్ కూడా కాదు. ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ లిటరల్లీ నాకు నరకం చూపించాడు ఒకరోజు. హి మొలెస్టెడ్ మీ వెరీ బ్యాడ్‌లీ మాట. సో, ఇవన్నీ చూసిన తర్వాత లైఫ్‌లో నాకు వద్దు నేను అబ్బాయిల జోలికెళ్ళకూడదు అన్న ఒక ఇదిలో ఉన్నా. వెన్ హి అప్రోచ్డ్ మీ కూడా చాలా కాలం నేను తన దగ్గరికి వెళ్ళలేదు. ఐ మీన్ తనొచ్చి మాట్లాడినా నేను మాట్లాడకపోయేది, కలవకపోయేది. హ్మ్. తను పాపం హాస్టల్ కింద గంటల తరబడి వెయిట్ చేసేవాడు నా కోసము. కిందికి రా మాట్లాడతంటే ఐ డిడ్ంట్ బిలీవ్ హిమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. బట్ ఓకే. దెన్ రోజు రావడము, నేనొచ్చే వరకు తను వెయిట్ చేయడము, తీసుకెళ్ళి తినిపించడము నాకు ఆ కేర్ ఏదైతే ఉందో దెన్ ఐ థాట్ వై డోంట్ ఐ గివ్ ఎ ఛాన్స్. ఐ సెడ్ ఓకే. మేమింకా 1 ½ ఇయర్ ఇక్కడే దిల్‌షుక్‌నగర్‌లోనే ఉన్నాం. తర్వాత తన కోర్స్ కంప్లీట్ అయ్యి తనకి ప్లేస్‌మెంట్ వచ్చింది వైజాగ్‌లో. ఓకే. సో, మేము వైజాగ్‌కి షిఫ్ట్ అయ్యాం. సో, బోత్ వేర్ మేజర్స్ బై ద టైమ్. సో, తను జాబ్ సెటిల్ అయ్యారు. నేను కూడా అక్కడ ఒక స్కూల్‌లో, ఒక ప్రైవేట్ స్కూల్‌లో అక్కడ జాబ్ చూసుకున్నాను. సో, అక్కడ నేను చేసింది ఏంటి అనంటే, నేను ఎక్కడ గూడా నా 10థ్ మాత్రమే అయ్యిందని చెప్పలేదు. ఐ యామ్ ఎడ్యుకేటెడ్ అని చెప్పుకున్నా. బికాజ్ ఆ ఓహ్! స్కిల్ ఉంది కాబట్టి పీపుల్ ఆల్సో డెమోస్ అవి చూసి జాబ్ ఇచ్చేవాళ్ళు. సో, ఓకే. దేర్ కూడా నాకు ఒక థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టీచర్‌గా జాబ్ ఇచ్చారు. సో, వి ఓకే. వేర్ ఎర్నింగ్ వెల్ ఎనఫ్ అక్కడ వైజాగ్‌లో. బట్ దెన్ వి కేమ్ టు నో ఎంతకాలం ఇలా పెళ్లి కాకుండా ఉంటాము. సో, హి ఓన్లీ టోల్డ్ మీ లెట్ అస్ గెట్ మ్యారీడ్. ఓకే. పెళ్లి చేసేసుకుంటే ఒక పనైపోతుంది. సో, ఎలా చేసుకోవాలి అనేది మాకు తెలీదు. సో, మాకు అక్కడ త్రూ మా స్కూల్ ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందేంటి అనంటే, అన్నవరంలో సామూహిక వివాహాలు చేస్తారు. హ్మ్. సో, అదే కరెక్ట్ టైమ్‌లో మాట. సో, మేమది అప్లై చేసాము. మాకు కాలొచ్చింది. వెళ్ళాము. పెళ్లి చేసుకున్నాము. వచ్చేసాం. ఇంక గుడ్. ఏం థాట్ తను గూడా తన ఫ్యామిలీ గురించి ఆలోచించలేదు. అఫ్‌కోర్స్ నాకెవరు లేదు ఆలోచించడానికి. అంటే సో, ఇప్పుడు 'నీరజ్' గారిని నేను చూస్తుంటే, ఇంత ధైర్యంగా ఉండే 'నీరజ్' గారు అంటే, మీ చిన్నప్పటి నుంచి మీరు పడ్డ కష్టాలు గావచ్చు, అన్నీ ఉన్న ఇంత ధైర్యంగా ఉన్న 'నీరజ్' గారు ఒక్కసారి సూసైడ్ అటెంప్ట్ చేశారని గూడా తెలిసింది. అది నిజమేనా? నిజమే. సో, ఏదైతే మేము పెళ్లి చేసుకున్నామో, పెళ్లి చేసుకున్నాక ఒక 6 మంత్స్ ఉన్నాము. మా హస్బెండ్ జాబొచ్చిన కంపెనీ ఫేక్ కంపెనీ యాక్చువల్‌గా. సో, ఓహ్! మనీ కట్టించుకొని జాబ్స్ ఇచ్చేవాళ్ళు. ఓకే. సో, ఆ కంపెనీ ఫేక్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ అది క్లోజ్ అయిపోయింది. నైట్ ఎత్తేసారు.
మళ్ళీ మాకక్కడ ఏం చేయాలో అర్థం గాక వి కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. హ్మ్. వచ్చేసాం. హుహు. వచ్చిన తర్వాత ఏంటి అంటే యూ నో ఆహ్, ఎక్కడికెళ్ళాలి, ఏం చేయాలి అనేది అర్థం కాక ఒక రూమ్ తీసుకున్నాము. హ్మ్. అక్కడ ఇద్దరం జాబ్‌లెస్. అక్కడ ఎర్న్ చేసిన ఒక 1 మంత్ సాలరీ తీసుకొని ఇక్కడికొచ్చాము. ఓకే. ఇద్దరం జాబ్‌లెస్. ఆ ఉన్న అమౌంట్‌తో రెంట్ పే చేసి ఒక రూమ్ తీసుకొని ఉన్నాము. ఒక 15 డేస్ వరకు యూ వోంట్ బిలీవ్ థిస్, మోస్ట్‌లీ నవ్వుతారు మేము చెప్తే ఈ విషయము. మా దగ్గర కేవలం ఒక 200-250 రూపీస్ ఉండేవి. బయట మా ఇంటి ఎదురుగా ఒక రోటీ షాప్ ఉండేది. సో, 20 రూపీస్‌కి 3 రోటీస్ ఇంత దాల్ ఇచ్చేవాళ్ళన్నమాట. హ్మ్. డైలీ వన్స్ ఇన్ ఎ డే ఆ రోటీస్ తెచ్చుకొని ఇద్దరం సగం సగం తినేసి ఊరుకునేవాళ్ళం. టిల్ వి గాట్ జాబ్. సో, ఆ స్ట్రగల్‌లో కూడా అంటే తను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఎవ్రీ స్టెప్ ఆఫ్ మై లైఫ్ అది కూడా తను బేర్ చేసాడు నా కోసం. ఓకే. తననుకుంటే నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు. నోబడీ క్యాన్ క్వెషన్. అంతే సో, కదా! నా తరపు నుంచి ఎవరు అడిగేవాళ్ళు ఎవ్వరు లేరు. హ్మ్. బట్ దెన్ ఆ టైంలో ఆ 15 డేస్ మాకు ఉన్న 200, 300 రూపీస్ తోటే డైలీ 20 రూపీస్ రోటీ తెచ్చుకోవడం, తినడము, వాటర్ తాగి పడుకోవడం. అండ్ దెన్ జాబ్ ట్రయల్స్‌కి వెళ్ళేవాళ్ళం. ఓకే. ఎప్పుడన్నా వాళ్ళ ఫ్రెండ్స్ అడగక ఎప్పుడో ఒకసారి ఇంకా మొహమాటంగా వదిలేసి ఎప్పుడన్నా ఫ్రెండ్స్ అడిగితే వాళ్ళ ఫ్రెండ్స్ ఓ 2, 300 ఆల్ ఆర్ స్టూడెంట్స్ పెద్దగా ఎవరు చిన్న పిల్లలమే అందరం. అందరూ సో, ఆ టైంలో ఇంక ఇలా కాదు, ఇది కుదరదు. జాబొచ్చింది. ఇద్దరికి జాబ్స్ వచ్చాయి. మంచిగానే ఉన్నాం కొన్ని రోజులు. తర్వాత వి థాట్ నౌ వి ఆర్ ఆల్‌మోస్ట్ మంచి ఏజ్‌లో ఉన్నాము. ఎందుకు మనం ఇంట్లో చెప్పేస్తే అయిపోతుంది గదా! అని ఐ కాల్డ్ మై మామయ్య. హ్మ్. సో, నేను మా మామయ్య గారికి ఫోన్ చేశాను. నా పేరు ఇలా అండి. నేను మీ అబ్బాయి పెళ్లి చేసుకున్నాను. హి వాస్ లిటిల్ షాక్డ్. ఫస్ట్ వాళ్ళకి నా బ్యాక్‌గ్రౌండ్ తెలీదు కాబట్టి వాళ్ళు కొంచెం షాక్ అయ్యారు. దే ఓకే. వాంటెడ్ టు మీట్ మీ. మీ అమ్మ నాన్నని తీసుకొని రా అది ఇది అని అన్నారు. సో, ఐ వెంట్ అలోన్ టు మీట్ దెమ్ అట్ ద సేమ్ ప్లేస్ ఇన్ దిల్‌షుక్ నగర్ బస్ స్టాప్. సో, ఓహ్! వాళ్ళక్కడికొచ్చారన్నమాట. సో, వాళ్ళక్కడ కూర్చొని అత్తమ్మ, మామయ్య, మా మరిది, చిన్న మరిది అందరొచ్చి కూర్చున్నారు. సో, మై అత్తమ్మ వాస్ లైక్ షాక్డ్. ఏంటి ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నా అంటది. నమ్మాలా? వద్దా? అన్న ఇదిలో ఉన్నారు వాళ్ళు. ఓకే. సో, మేము ఫోటోస్ అవి చూయించాను. అండ్ దెన్ షీ ఆస్క్డ్ మీ, మీ అమ్మెవరు? మీ నాన్నెవరు? ఎక్కడుంటారు? నేను చెప్పాను. నాకెవరు లేరు. అమ్మ, నాన్న లేరండి. నేను అనాథని. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము. మంచిగుంటాను. మీ మీ ఇంట్లో అమ్మాయిలాగా ఉంటాను. షీ డిడ్ంట్ ఈవెన్ సే సింగిల్ వర్డ్. మామయ్య గాని, అత్తమ్మ గాని తర్వాత ఎప్పుడైతే వాళ్ళు నాకెవ్వరు లేరు అన్న విషయం తెలుసుకున్నారో, హ్మ్. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ద వెరీ నెక్స్ట్ డే ఇంట్లో ఒక వ్రతం పెట్టారు. ఇంటికి తీసుకెళ్ళిపోయారు. సో నైస్ ఆఫ్ దెమ్. సో, దేర్ ఏమైంది అంటే అక్కడ అత్తమ్మ వాళ్ళ చుట్టాలు, మామయ్య వాళ్ళ చుట్టాలు క్వెషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఏంటి ఈ అమ్మాయి అనాథ అంటున్నారు. బ్యాక్‌గ్రౌండ్ తెలీదు. మీకేం తెలీదు. ఎలా తీసుకొచ్చుకుంటారు అని. కానీ అత్తమ్మ ఒకటే మాట అన్నారు. మీకు రావాలిస్తే రండి. హ్మ్. చూడండి. మా పిల్లల్ని బ్లెస్ చేయండి. లేదంటే రాకండి. మాకు సంబంధం లేదు ఎవరితో. హ్మ్. సో, దెన్ ఐ డిసైడెడ్. నేను వీళ్ళకి సొంత మనిషిలాగా ఉండాలి. హ్మ్. సో, ఫ్రమ్ థట్ డే ఎటువంటి ట్రబుల్స్ లేవు. ఓకే. నాకు మోర్ ఆర్ లెస్ వాళ్ళు మా హస్బెండ్ పేరు వంశీ. సో, హుహు. ఆయన కన్నా నాకే ఎక్కువ వాల్యూ. ఈ రోజుకి కూడా నన్ను వాళ్ళు సొంత కూతురు, తనే అల్లుడులాగా ఉంటాడన్నమాట ఇంట్లో. సో, ఆ రేంజ్‌లో నాకు ఫుడ్ కానియండి, బట్టలు గానియండి, నేను ఏది అడిగితే అది, ఎలా అడిగితే అలా ఎప్పుడూ ఆలోచించరు. ఎందుకమ్మా అని క్వెషన్ చేయరు. అంత హ్యాపీగా చూసుకుంటారు. బట్ దెన్ ఏమైపోయిందంటే ఇందాక చెప్పాను గదా! కామా మాత్రమే పడింది ట్రబుల్స్‌కి. సో, అదే. అక్కడ గూడా నేను ఇంటికెళ్ళడము, జాబ్ వెతుక్కోవడం, చేయడం అంతా బానే ఉంది. బట్ అక్కడ వెళ్ళి ఆల్‌మోస్ట్ 3 ఇయర్స్ అయిపోయింది అత్తగారింటికెళ్ళి. పిల్లలు కాలేదు. సో, ఓకే. పిల్లలు కాలేదు. మేము గైనకాలజిస్ట్‌ని కలిసాము. చాలా స్పెండ్ చేశాము. ఇంకా పీసీఓడీ అన్నారు ఫస్ట్. దాన్ని చేస్తే సరిపోతుందని చాలా అమౌంట్ స్పెండ్ చేశాము. అంతా బానే ఉంది. కానీ పాయింట్ ఆఫ్ టైమ్ వచ్చేసరికి డాక్టరు ఏం చెప్పారంటే, "కారు నీకు బికాజ్ నీకసలు బాడీలో ఆ సిస్టమే లేదు. నీకు ప్రొడ్యూస్ చేసే సిస్టమే లేదు. యూ ఆర్ జస్ట్ లైక్ ఎ 5 ఇయర్స్ గర్ల్. నీ బాడీలో అదే సిస్టమ్ ఉంది. నువ్వు హ్మ్. ఓవ్యులేట్ కావు. నీకసలు కాదు" అని చెప్పేసారు. సో, దట్ పాయింట్ ఆఫ్ టైమ్ నాకు మొత్తం ఇంకా ఏమీ అర్థం కాలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు నాకు ఎంత బాగా చూసుకున్నా వాళ్ళని క్వెషన్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఏంటి ఉంటాయి కదా! పెద్ద కొడుకు గదా! సమాజంలో. పిల్లలు లేరా ఇంకా? హ్మ్. సో, క్వెషన్స్. అత్తమ్మ వాళ్ళు నాకు ఆ విషయం చెప్పేవాళ్ళు కాదు ఎప్పుడు కూడా. హ్మ్. ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు. వీళ్ళడిగారు, వాళ్ళడిగారని. కానీ
చూపించుకోండమ్మా అన్న ఇది. సో, ఆ టైంలో నాకు ఏం చేయాలో తోచలేదు. నాకున్నదేంటి అంటే, వంశీ ఏమనుకుంటారో ఈ విషయం చెప్తే? మామయ్య ఏమనుకుంటారో? అత్తమ్మ ఏమనుకుంటారో? వీళ్ళకి నేను ఇదేనా ఇచ్చేది? ఇంతేనా? ఒక్కటే ఆల్ ద టైమ్ నా మైండ్‌లో తిరుగుతున్న ప్రశ్నేంటంటే, నాకు అమ్మ లేదు. నేను అమ్మని కాలేకపోయాను. ఏంటి నా లైఫ్ ఇట్లా తయారైంది? ఐ సింప్లీ ఒక లెటర్ రాసి పెట్టేసాను. ఇక్కడ చిన్న మినీ ట్యాంక్ బండ్ అని ఉంటుంది మా ఇంటి దగ్గర. పోయి దూకేద్దాం అనుకుని డిసైడ్ అయిపోయాను. ఓకే. ఎళ్లి సూసైడ్ చేసుకుందాము. నా వల్ల కాదు ఇంకా నేను భరించలేను. నేను వెయిట్ చేస్తున్నా కొద్దీ నాకు లైఫ్‌లో ట్రబుల్స్ ఎక్కువైతున్నాయి గానీ, ఏంటిది ఆన్సర్‌లెస్ లైఫ్ అని చెప్పి ఐ డిసైడెడ్ టు కిల్ మైసెల్ఫ్. బట్ దెన్ అది బట్ దెన్ వి డోంట్ నో. నేను అలా అనుకోని ఈ ఈ టైంకి పని చేద్దాము అనుకున్న టైం కంటే సూసైడ్ చేసుకుందాం అనుకున్న టైంకి మా హస్బెండ్ ఇంటికి రావడము. తను కూర్చోబెట్టి "ఏంటి నువ్వు ఈ మధ్య డల్‌గుంటున్నావు" అంటే నేను ఏడ్చేసాను. "లేదు వంశీ నా వల్ల కావట్లేదు. పిల్లల కోసం ఇంకా ట్రై చేయలేను. ఏంటి ఇదంతా ఏం జరుగుతుందని" హి సెడ్. "ఏమనుకుంటారు ప్రపంచం అందరూ ఏమనుకుంటారు సొసైటీ ఏంటి ఎవరిని తెచ్చుకున్నారు అన్న ఇది ఉంటది కదా!" సో, హి టోల్డ్ మీ వన్ థింగ్. "అంతేనా లైఫ్ నీకు ఇదేనా? ఒక్క పిల్లల్ని కనడమే నీ పనా? నువ్వెక్కడి నుంచొచ్చావు? ఎట్లొచ్చావు? ఏం చేస్తున్నావు మర్చిపోయినావా? నీ హ్మ్. లైఫ్ ఏంటి అని మర్చిపోయావా? ఇలా ఒక టీచర్ జాబ్ చేసుకుంటూ ఇలా నార్మల్‌గా బతికేస్తావా? నీకు పర్టిక్యులర్‌గా పిల్లలు కాలేదు అనంటే ఒక అడాప్షన్ తీసుకుందాం. లేదా ఏదన్నా చేద్దాం. అంతేగాని ఎందుకిలా డల్‌గుంటున్నావు? ఒక ఆడపిల్లగా నిన్నెలా అయితే అంటే ఉంటాయి గదా! ట్యాగ్ లైన్స్ గొడ్రాలు, గిడ్రాలు ఇదంతా. ఎలా అయితే అంటారో, నాకు పిల్లలు కాలేదు అంటే నన్నేమంటారు ఆలోచించు? నువ్వసలు మగాడివేనా అని అడుగుతారు అని అన్నారు. సో, ఐ థాట్ ఆయన పడే బాధ ముందు నాదో పెద్ద బాధ కాదు. సో, ఫ్రెండ్స్ హేళన చేస్తుంటారు. ఇదంతా ఉంటుంది తనకి. సో, ఐ థాట్ ఓకే. ఆయన అంతమందితో అనిపించుకుంటున్నాడు. నా వల్ల ఎక్కడో ఒక దగ్గర. నేనెందుకు ఇంత చిన్న సిల్లీ విషయానికి చనిపోవడము అన్న ఇదిలోంచి కొంచెం రికవర్ అయ్యి దెన్ వి సాట్ టుగెదర్ అండ్ డిస్కస్డ్ మాట. ఏం చేద్దాం నెక్స్ట్ అడాప్షన్ తీసుకుందామా? వి థాట్ ఒక పాపని తెచ్చుకొని అడాప్ట్ చేసుకొని పెంచి పెళ్లి చేసి ఈ రేంజ్‌లో డిసైడ్ అయ్యాము. హ్మ్. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ టర్నింగ్ ఇన్ మై లైఫ్ అని చెప్పాలి. హ్మ్. సో, మేము అడాప్షన్ కోసము ఇది తిరుగుతూ ఉన్న టైంలో హ్మ్. మేమొక వ్యక్తిని కలిసాం. ఓకే. దట్ కంప్లీట్‌లీ చేంజ్డ్ మై లైఫ్. నా మైండ్ సెట్ కానీ, నేను కానీ కంప్లీట్‌గా చేంజ్ అయ్యింది. అంటే అంటారు కదండీ! మంచి వ్యక్తిత్వం ఉంటే అమ్మతనం కంటే గొప్పది అని అంటారు. ఇప్పుడు మీరు ఆ రోజు అలా ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ అని మీరు అంటున్నారు చూసారా? అది మీరు తీసుకోవడం వల్లే ఇవాళ అనాథ అనే పదం లేకుండా ఉండాలని మీరు ఇంత పోరాటం చేస్తున్నారు. ఇంతమంది సపోర్ట్ మీకు అందుతోంది. సో, మీలాంటి వాళ్ళు ఎప్పుడూ ఇలా ముందుకి అంటే మీరు చెప్తున్నారు చాలా ఫీలింగ్‌తో గాని నిజంగా ఐయామ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. అంటే అది చిన్న చెప్తున్నంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ ఫేజ్ టు గో త్రూ థాట్ ఇట్స్ వెరీ టఫ్. కానీ మీరు చాలా స్పోర్టివ్‌గా దాన్ని ఎదుర్కొంటున్నారు. అండ్ ఇప్పుడు నాకు తెలిసి ఇన్నారెడ్డి గారి సపోర్ట్ ద్వారా మా ఇల్లు ప్రజాదరణ అనే ఆశ్రమంలో ఎంతోమంది పిల్లలకి మీరు ఒక అమ్మగా, అక్కగా వాళ్ళకి అండగా నిలుస్తూ అనాథ అనే పదం మళ్ళీ ఉండకూడదు అని మీరు చాలా అంటే పోరాటం చేస్తున్నారు. విచ్ ఇస్ నిజంగా గ్రేట్ అండ్ హ్యాట్స్ ఆఫ్. సో, యాక్చువల్‌గా ఇప్పుడు మీరు అనాథ అనే పదం ఉండకూడదు అని పోరాడుతున్నారు. అసలు ఈ పోరాటం వెనకాల మీరు అంటే మీ ప్రణాళిక ఏంటి బేసిక్‌గా? అంటే ఎలా అనాథ అని కాకపోతే ఏముంటుంది? ఎలా ఉండాలని మీరనుకుంటున్నారు? సో, నేనిందాక చెప్పినట్టు మేము ఏదైతే అడాప్షన్ గురించి రీసెర్చ్ చేస్తున్న టైంలో ఒక మా హస్బెండ్ ఫ్రెండ్స్ ద్వారా మాకు ఇన్నారెడ్డి సార్ పరిచయం. ఓకే. సో, నేను ప్రస్తుతానికి సార్ అనే చెప్తాను. సో, ఓకే. ఇన్నారెడ్డి సార్ పరిచయం అయ్యారు. హ్మ్. సో, మా హస్బెండ్ ఒకరోజు హడావిడిగా ఇంటికొచ్చేసి, "నేను రేపు నిన్నొక మంచి ప్లేస్‌కి తీసుకెళ్తాను. ఒక వ్యక్తిని కల్పిస్తాను. నీకు చాలా క్వెషన్స్ ఆన్సర్ దొరుకుతుంది. యూ గెట్ రెడీ" అని చెప్పారు. సో, ఓకే. నెక్స్ట్ డే ఏంటో క్యాజువల్‌గా వెళ్ళాము. ఐ సా థిస్ మ్యాన్ అంటే మన హైదరాబాద్‌లోనే ఆఫీస్ ఉంది వాళ్ళది. ఓకే. సో, అక్కడికి వెళ్లి కలిసామాట. వెరీ సింపుల్ మ్యాన్. చూడగానే ఎవరికైనా డ్యాడీ అని పిలవాలనిపిస్తది. సో, వేరే థాట్ రాదు. అంకుల్, సార్ వేరే థాట్స్ రావు. సో, డ్యాడీ. సో, వెళ్లి చూసాను. ఆయన చుట్టూ ఒక 10 మంది ఆడపిల్లలున్నారు. పెద్ద పెద్ద పిల్లలు. అందరూ డ్యాడీ అని పిలుస్తున్నారు. ఒక్కరు పిలిచారంటే వాళ్ళ కూతురు అనుకోవచ్చు. 10 మంది పిల్లలా? సో, ఓకే. అందరూ డ్యాడీ, డ్యాడీ అని పిలుస్తున్నారు.
వెళ్ళి ఆయనతో మాట్లాడాము. ఇలా అడాప్షన్ అనుకున్నాము. ఇది అని అనుకున్నాము. బట్ దెన్ ఎంతవరకు అవుతుందో తెలీదు. లేదా మేము గూడా ఒక ఆశ్రమం పెడదాం అనుకున్నాము. హ్మ్. అంటే అప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, "అవన్నీ థాట్స్ వదిలేయండి. నేను మీకొకటి ఇస్తాను చూడండి" అని ఒక బుక్ ఇచ్చారు. హ్మ్. ఆ బుక్‌లో ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే 'హూ యామ్ ఐ' అని క్వెషన్ అన్నమాట. ఓకే. ఎవరు అడుగుతున్నారు ఈ 'హూ యామ్ ఐ' అనే క్వెషన్ అని కింద చూస్తే ఆర్ఫన్. వాట్ ఈస్ మై ఐడెంటిటీ? అవును కదా! ఇవి నా క్వెషన్స్ కదా! ఇక్కడున్నాయి. అక్కడ కనెక్ట్ అయ్యానన్నమాట. సో, ఐ ఓకే. టోల్డ్ ఎందుకు? ఏం చేస్తున్నారు మీరు అననంటే, దెన్ హి టోల్డ్ మీ. భారతదేశంలో ఎంతమంది అనాథలున్నారో తెలుసా అమ్మా? హ్మ్. వాళ్ళకొక ఐడెంటిటీ లేదని తెలుసా? వాళ్ళెలాంటి స్ట్రగుల్స్ పడుతున్నారో తెలుసా? హ్మ్. దెన్ ఐ టోల్డ్ హిమ్ ఆల్ మై స్టోరీ. ఓకే. సో, దెన్ నాకక్కడ అర్థమైన విషయం నాకు మా హస్బెండ్‌కి అర్థమైన విషయం ఏంటంటే, ఆ ఇన్నారెడ్డి అనే ఆ వ్యక్తి గత 10 సంవత్సరాలుగా అనాథల కోసము ఒక గుర్తింపు తేవాలని ఎంతో స్ట్రగుల్ చేస్తున్నారు. ఓకే. సింగిల్ హ్యాండెడ్. ఓకే. సింగిల్ హ్యాండెడ్ అని ఎందుకంటాను అంటే, ఆయనకి లెఫ్ట్ హ్యాండ్ ఉండదు. సారీ రైట్ హ్యాండ్ ఉండదు. ఇది ఉండదు ఈ చెయ్యి. హ్మ్. ఇదొకటే ఉంటుంది. ఓకే. సో, హ్మ్. ఏం చేస్తున్నారు 10 సంవత్సరాలుగా ఏంటి అని మేము అడిగిన క్రమంలో, ఆ సార్ ఎవరైతే ఇన్నారెడ్డి అంటే డ్యాడీ ఏదైతే ఉన్నారో, ఆయన ఇంతకుముందు తను కొంచెం ఏంటి కమ్యూనిస్ట్ ఇదిలో ఉండేవాళ్ళుమాట. సో, హ్మ్. ఆయన అవన్నీ వదిలేసి ఆయన జైల్‌లో ఉన్న టైంలో ఆయన కొన్ని బుక్స్ చదివారంట. సో, ఓకే. ఆ బుక్స్ చదివిన ప్రతి ఒక్క గ్రేట్ పర్సనాలిటీ ఈస్ ఎన్ ఆర్ఫన్. సో, అలా ఆయన 120 మెంబర్స్ గురించి చదివారు. సో, ఓకే. ఆ 120 మెంబర్స్ కూడా ఆర్ఫన్సే మాట. ఓకే. సో, ఆయనకప్పుడు థాటొచ్చిందంట. నేను ఇవన్నీ చేస్తున్నాను సమాజం బాగుపడాలని. హ్మ్. ఇవన్నీ బదులు నేను ఆర్ఫన్స్‌ని చేరదీస్తే, వాళ్ళకి మంచి ఇది చెప్తే, వాళ్ళెళ్లి సమాజాన్ని బాగుపరుస్తారు గదా! అవును. అన్న ఉద్దేశంతో ఇమ్మీడియేట్‌లీ సెకండ్ థాట్ ఇవ్వకుండా ఆయన మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం అనే ఆశ్రమం ఓపెన్ చేశారు. ఓకే. 2006లో. దట్ ఈస్ వేర్ మై స్ట్రగుల్ స్టార్టెడ్. అక్కడ ఆశ్రమం స్టార్టెడ్ మాట. ఓకే. సో, ఆయన ఆ ఆశ్రమము నడుపుతున్న క్రమంలో పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేయించడము, కాలేజెస్‌కి అడ్మిషన్స్ కోసం వెళ్ళినప్పుడల్లా, హుహు. ఏవైతే నేను ఒక కాలేజ్ అడ్మిషన్ కోసము క్వెషన్స్ ఫేస్ చేశానో, ఓకే. ఆయన గూడా పిల్లల ద్వారా అవి పిల్లలెవరని మేము అడ్మిషన్ ఇవ్వాలి? వాళ్ళకి హ్మ్. ఐడెంటిటీ ఏంటి? పేరు లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, వాళ్ళకొక ఐడీ ప్రూఫ్ లేదు, ఒక రేషన్ కార్డ్ లేదు. ఏమనిస్తాము? హ్మ్. సో, ఎంతసేపు డోనర్స్ ఇచ్చిన అమౌంట్స్, స్కాలర్‌షిప్స్ కూడా రావాలి గదా పిల్లలకి. సో, అవును. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆయనకనిపించిందంటే, అవును కదా! ఇది గదా అనాథల పరిస్థితి. ఒక చిన్న ఐడెంటిటీ లేకపోవడం వల్ల, వాళ్ళకి చదువుకోవడానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఎటువంటి ఛాన్సెస్ లేవు. ఎక్కడికెళ్ళినా నువ్వెవరు? ఓహ్! నువ్వు అనాథవా? సరే ఇంత అన్నం తిను అని పెడతారు. సో, అవును. ఇది మాత్రమేనా? ఈ పిల్లలకి హక్కులు లేవా? ఈ పిల్లలు అందరి పిల్లల్లాగా ఉండకూడదా? అన్న క్వెషన్ తనలో స్టార్ట్ అయ్యి, ఫోర్స్ అనే సంస్థ స్థాపించారన్నమాట. ఓకే. ఫోర్స్ ఫర్ ఆర్ఫన్ రైట్స్ అండ్ కమ్యూనిటీ ఎంపవర్‌మెంట్. ఓకే. సో, ఇది స్టార్ట్ చేసి ఎంతోమంది జ్యుడిషియల్ పర్సన్స్‌ని, ఎంతోమంది ఎడ్యుకేటర్స్‌ని, ఎంతోమంది మన పార్లమెంట్ ఎంపీస్ గాని, ఎమ్మెల్యేస్ కానీ, పొలిటికల్ పీపుల్ గాని ఇలా చాలా మందిని కలవడము, ఎన్నో బుక్స్ చదవడము. హ్మ్. అది ఎంత వరకు ఆయన రిసర్చ్ వెళ్ళింది అనంటే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో, ది గ్రేట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్ఫన్ అనే వర్డ్ మెన్షన్ చేయలేదు. ఓకే. డిఫైన్ చేయలేదు. అసలు ఓకే. ఆర్ఫన్ ఎలా బతకాలి? ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఈస్ ఎ పాత్ టు అవర్ లైఫ్స్. అవును. సో, ఎలా ఉండాలి? ఎక్కడుండాలి? ఏం చదవాలి? ఏం తినాలి? ఎంతవరకు? ఏంటి రైట్స్? ఇవన్నీ ఉంటాయి. హ్మ్. అన్ని రకాల పర్సన్స్ కోసం అక్కడ మెన్షన్ చేశారు గానీ, ఒక ఆర్ఫన్ కోసం ఏమీ లేదు. ఆర్ఫన్ అనే వర్డే లేదు మాట. ఓకే. సో, ఈ 10 ఇయర్స్ ఆయన రిసర్చ్ చేస్తూ, ఎన్నో రకాల ఎమ్మెల్యేస్‌ని, ఎంపీస్‌ని కలుస్తూ, హ్మ్. వెళ్ళిన ప్రతి చోట హూ యామ్ ఐ అనే ఆ క్వెషన్‌కి మీరు ఆన్సర్ చేయండి. ఆర్ఫన్స్‌కి ఒక ఐడెంటిటీ ఇవ్వండి అనేది ఎన్నో వర్క్‌షాప్స్, కాన్ఫరెన్సెస్ ఇలా కండక్ట్ చేస్తూ వచ్చారు. సో, ఓకే. నేను కలిసిన పర్టిక్యులర్ టైమ్‌లో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ చేశారన్నమాట. సో, ఓకే. 7 కంట్రీస్ నుంచొచ్చారు. ఇక్కడ మన తెలంగాణ అండ్ ఏపీ నుంచి ఆల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆర్ఫన్స్ వచ్చారు. దేర్ వేర్ ఆల్‌మోస్ట్ 4000 ఆర్ఫన్స్ ఆ రోజు పార్టిసిపేట్ చేశారు. అండ్ ఓకే. అన్ని కంట్రీస్ నుంచి ఎన్‌జీఓస్, రిప్రజెంటేటివ్స్ అందరూ వచ్చారు. ఓకే. సో, అది ఆ ఇష్యూని బయటికి పెట్టాలి అన్న ఇదితో ఆ ఇంటర్నేషనల్ కిషన్ రెడ్డి గారొచ్చారు ఆ రోజు. సో, ఓకే. రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.
ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళడము, ఎంపీస్‌ని కలవడము, వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇవ్వడము, హ్మ్. ఇదంతా జరిగింది. సో, ఈ క్రమంలో మళ్ళీ మేము జ్యుడిషియల్ పర్సన్స్‌ని, ఎడ్యుకేటర్స్‌ని, పొలిటికల్ వాళ్ళని కలవడము, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, వీఐపీస్‌లు వీళ్ళందరిని కలవడంలో మాకు తెలిసిన విషయం ఏంటి అనంటే, ఫస్ట్ మీరు ఒక గవర్నమెంట్‌ని అప్రోచ్ అవ్వాలి అనంటే, మీకేం కావాలి అనేది ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఒక హ్మ్. డ్రాఫ్ట్ చేయండి. ఓకే. సో, కొంతమంది జడ్జెస్ సహాయంతో, కొంతమంది ఐఏఎస్ సహాయంతో మేమొక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసుకున్నాం. ఓకే. సో, ఈ డ్రాఫ్ట్ ఏంటి అనంటే, ఫస్ట్ థింగ్ నువ్వు ఆర్ఫన్ అనే వర్డ్ ఖచ్చితంగా తీసేయాలి. ఓకే. ఎందుకు అనంటే, మై కేస్‌లో నేను ఆశ్రమంలో ఉన్నంత కాలము ఆర్ఫన్ అనంటే, ఓహ్! నేను ఆర్ఫన్ అని మేము హ్యాపీగానే ఉన్నాము. బట్ హ్మ్. దెన్ మాకు వీకెండ్స్‌లో మన ఫెస్టివల్స్ అప్పుడు అంకుల్స్, ఆంటీస్ రావడము, వాళ్ళ బర్త్‌డేలు సెలబ్రేట్ జేసుకోవడము, వాళ్ళేదో ఫుడ్ పెడితే మేము తినడము. ఇదే హ్మ్. సినారియో. మీరు చూస్తే ఆర్ఫన్ అనగానే మనకేమనిపిస్తది, అబ్బా! బట్టలు నా దగ్గరే మిగిలిపోయేది సెకండ్ హ్యాండ్ బట్టలున్నాయి ఇద్దాము. హ్మ్. లేదా ఫుడ్ పెడదాము. అంతవరకే ఆలోచిస్తారు గానీ, ఒక ఆర్ఫన్ అనేవాడు ఎలా బతకాలి లైఫ్‌లో? హ్మ్. అందరూ వ్యక్తుల్లాగా హక్కులతో బతకాలి అన్న థాట్ ఎవరికీ రాదు మాట. యూజువల్లీ ఎవరికీ రాదు. 90% రాదు. హ్మ్. ఆ వచ్చిన 10% మా ఫోర్స్. ఓకే. సో, ఆ ఇదితో ఫస్ట్ అసలు ఆర్ఫన్ అనే వర్డే తీసేయాలి. ఆర్ఫన్ అనేది ఒక జాలి. మాకు జాలొద్దు. సో, సో, మా పిల్లలుగా ఇప్పుడు మీరు ఆర్ఫన్ అనే వర్డ్ ఒద్దు అంటున్నారు. అంటే ఆర్ఫన్‌కి ఇంకొక వర్డ్ మీరు ఏది రీప్లేస్ అంటే ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఆర్ఫన్ అని పిలవద్దు అంటున్నారు. వాట్ ఎగ్జాక్ట్‌లీ డు యూ వాంట్ ద గవర్నమెంట్ ఆర్ ద కాన్స్టిట్యూషన్ టు బ్రింగ్ ఎ వర్డ్ థట్ దట్ గివ్స్ యూ ఆల్ ద రైట్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ యూ ఆర్ లుకింగ్ ఫర్. అంటే సమాజంలో నార్మల్ మనిషితో పాటు వీళ్ళు కూడా బ్రతకడానికి కావాల్సిన అంటే ఆ వర్డ్ మీరేదనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు చాలా మంది జడ్జెస్‌ని కలిసానంటున్నారు. కాన్స్టిట్యూషనల్ పీపుల్‌తో మాట్లాడానంటున్నారు గదా! సో, వాట్ ఎగ్జాక్ట్‌లీ ఆర్ యూ లుకింగ్ ఎట్? సో, ఈ ఆర్ఫన్ అనే వర్డ్ సింపతి వి డోంట్ వాంట్ సింపతి అనే ఒక ట్యాగ్‌లైన్‌తో మేము ఆర్ఫన్ అనే వర్డ్ తీసేసి కాల్ అస్ సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. ఓకే. సోషల్లీ ఛాలెంజ్డ్ బెస్ట్ పర్సన్. పర్సన్. ఓకే. ఎందుకు సంథింగ్. సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్? ఒక మనిషి పుట్టుక దగ్గర నుంచి చనిపోయే వరకు సొసైటీ మీద బతకాలి. హ్మ్. ఎలా? ఒక ఐడెంటిటీ, కొన్ని వెల్‌ఫేర్ స్కీమ్స్, హ్మ్. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంట్ ఇవన్నీ బేసిక్ ఉండాలి. నీడ్స్. యాహ్! బేసిక్ నీడ్స్. హ్మ్. వీటన్నిటిలో గూడా మా పుట్టుక దగ్గర నుంచి మేము ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ వస్తున్నాం. యెస్. రైట్ ఫ్రమ్ గెట్టింగ్ ఫుడ్. ఫుడ్ ఈస్ ఎ బేసిక్ నీడ్. వెరీ బేసిక్ నీడ్. సో, హ్మ్. ఫుడ్ దగ్గర నుంచి మాకు ఫుడ్ దొరకదు, షెల్టర్ దొరకదు, ఎడ్యుకేషన్ దొరకదు, ఎంప్లాయ్‌మెంట్ దొరకదు, సెక్యూరిటీ లేదు, లవ్ అండ్ ఎఫెక్షన్ లేదు, కేర్ అండ్ ప్రొటెక్షన్ లేదు. వీటన్నిటిలో గూడా రైట్ ఫ్రమ్ అవర్ బర్త్ మేము ఒక ఛాలెంజ్ ఫేస్ చేస్తూ వస్తున్నాం కాబట్టి సోషల్లీ ఛాలెంజ్డ్. మరి పర్సనే ఎందుకు? ఎందుకు చైల్డ్ అనట్లేదు? ఆర్ఫన్ అంటే బేసిక్‌గా అందరూ చైల్డ్ అని అనుకుంటారు. అవును. సో, ఎందుకు చైల్డ్ అనట్లేదు? ఆర్ఫన్ ఈస్ నాట్ జస్ట్ ఎ చైల్డ్. ఒక 20 ఇయర్స్ తర్వాత గూడా ఆర్ఫన్ అవ్వచ్చు. యాహ్! డిపెండ్స్ ఆన్ సిట్యుయేషన్స్. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు నేనున్నాను. 2 ఇయర్స్ ఏజ్‌లో నేను ఆర్ఫన్ అయ్యాను. ఇప్పుడు నౌ ఐ యామ్ 30. ఐ యామ్ స్టిల్ అన్ ఆర్ఫన్. అంటే ఫ్యామిలీ ఉంది. బట్ దెన్ ఆర్ఫన్. నేను కూడా ఒక ఆర్ఫన్ కేటగరీ కింద రావాలి. ఇలా హ్మ్. చూసుకుంటే. ఐ యామ్ నాట్ ఆర్ఫన్ నౌ. నాకు ఫ్యామిలీ ఉంది. ఐ డోంట్ ట్రీట్ మై సెల్ఫ్ దేర్. కానీ ఇలా ఉన్నవాళ్ళు ఉంటారు. ఒక 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో కూడా వాళ్ళు ఆర్ఫన్‌గా బతుకుతున్నారు. ఎటువంటి ఫెసిలిటీస్ లేక. ఓకే. ఇప్పుడంటే సమాజంలో ఉన్న పరిస్థితుల్ని బట్టి ఇప్పుడు ఆర్ఫన్ అనేది ఎవరు పుట్టుకతో అయ్యారు లేతే వదిలేయడం వల్లే కాదు కదా! పరిస్థితులు కొంతమంది సార్లు పేరెంట్స్ యాక్సిడెంట్‌లో చనిపోవడం వల్ల పిల్లలు అనాథలయిపోతారు. వెనక ముందు ఎవరు లేక. ఇప్పుడు రీసెంట్‌గా మన డిసాస్టర్స్ చూడండి. కరోనా టైంలో ఎంతోమంది పిల్లలు నిజంగానే అనాథలయ్యారు. అందరూ ఉన్నా గూడా. ఎందుకంటే సిట్యుయేషన్స్ బాలేవు. ఒక సైక్లోన్ ఒచ్చినా, లేకపోతే ఒక తుఫాన్ ఒచ్చినా యూ నెవర్ నో. బట్ యాహ్! అంతే. సో, అందుకనే మమ్మల్ని ఆర్ఫన్ అని పిలవకుండా సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్‌గా గుర్తించండి. ఐడెంటిటీ ఫస్ట్ థింగ్. ఓకే. సెకండ్ థింగ్ కేటగరైజేషన్. ఇప్పుడు ఓకే. మీరన్నట్టు హ్మ్. డిఫరెంట్ రీజన్స్ వల్ల ఆర్ఫన్స్ అవుతారు. హ్మ్. ఒకరికి చిన్నప్పటి నుంచి తల్లి, తండ్రి అంటే ఎవరో కంప్లీట్‌గా తెలీదు. అవును. తల్లి, తండ్రి, పేరు, ఊరు అంటే నాలాంటి వాళ్ళు. హ్మ్. ఇంకొక కేటగరీ ఉంటారు. ఒక సర్టెన్ ఏజ్ వచ్చినాక అమ్మా, నాన్న చనిపోయి ఉంటారు. అది. ఇంకొక కేటగరీ ఉంటారు. అమ్మనో, నాన్ననో ఉండి ఉంటారు. ఇంకొక కేటగరీ ఉంటారు. అమ్మా, నాన్న ఉన్నా వాళ్ళేదో రీజన్ వల్ల లైఫ్ టైమ్ ఇంప్రిజన్‌మెంట్‌లోనో
లేకపోతే లైఫ్ టైమ్ సిక్‌నెస్ వల్లనో సంథింగ్ రీజన్స్ ఉంటాయి. సో, ఓకే. ఇలా ఈ ఆర్ఫన్స్ అందరిని కూడా కేటగరైజ్ చేయాలి. ఎలా అయితే ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అని కేటగరైజ్ చేశారో, సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్‌గా మమ్మల్ని గుర్తించి, మమ్మల్ని కేటగరైజ్ చేయండి. అండ్ దెన్ థర్డ్ పాయింట్ వి ఆర్ ఆస్కింగ్ ఈస్ స్టేట్ షుడ్ బికమ్ అవర్ పేరెంట్. హ్మ్. ఎందుకంటే in the preamble of constitution it is very clearly mentioned that state is the security for the citizens of its country. హ్మ్. Aren't we the citizens of India? Very clearly. ఇలా చెప్పినప్పుడు దెల్ బి సర్టెన్ పాయింట్స్ ఎలా అంటే ఇప్పుడు చాలా సాంఘిక సంక్షేమ శాఖ లాగా మనకు కూడా ఒకటి ఉంది గదా! అంటే షెల్టర్ హోమ్స్ లాగా పిల్లలకి కేర్ తీసుకునేవి గూడా ఉన్నాయి గదా! సో, గవర్నమెంట్ విల్ ఆల్సో బి కమింగ్ విత్ థాట్ క్వెషన్స్ గదా! ఇప్పుడు మేము ఇవన్నీ పెడుతున్నాము, ఇవన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ వాట్ ఈస్ ఇట్ మోర్ యూ ఆర్ లుకింగ్ అట్ దిస్ సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అని రైట్స్‌లో? Now government has some homes, observation homes. యాహ్! Government orphans కోసం పెట్టినవి. But then they are not completely for orphans. They ఓకే. are under Juvenile Justice Act మాట. ఓకే. అంటే జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారము పిల్లలు బిలో 18 ఇయర్స్ ఉండాలి. ఓకే. ప్లస్ చైల్డ్ అండర్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లా అంటే క్రిమినల్ చిల్డ్రన్. ఓకే, ఓకే. చైల్డ్ క్రైమ్ చేసిన చిల్డ్రన్ అన్నమాట. హ్మ్. 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 ఆర్ ద ఆర్ఫన్స్ క్రిమినల్స్? కాదు కదా, నేను క్రిమినల్ కాదు కదా. ఓకే. ఐ అగ్రీ. అండ్ సెకండరీ థింగ్, గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ వెరీ ఫ్యూ 1% మాత్రమే హోమ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ దగ్గర హోమ్స్ లేవు. ఓకే. అందరూ ఎవరో మానవతామూర్తులు ఇలా ఇన్నారెడ్డి సార్ లాగా ఇంకా ఇతరాత్ర వాళ్ళు వాళ్ళ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో వాళ్ళు హోమ్స్ పెట్టడము, పిల్లల్ని చూసుకోవడము, ఎంతో మంది డోనర్స్ వాళ్ళు ఇచ్చే డొనేషన్స్ తో మెయింటైన్ చేయడము, ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ దొరుకుతుంది. బట్ వేర్ ఇస్ కేర్ అండ్ ప్రొటెక్షన్? ఓకే, ట్రూ. ఒక సర్టెన్ ఏజ్ వరకు అక్కడ ఆశ్రమం పేరు పెట్టుకొని, ఆశ్రమంలో ఉన్న వాళ్ళ పేర్లు పెట్టుకొని, అక్కడ అడ్రస్ పెట్టుకొని ఒక ఐడి ప్రూఫ్ క్రియేట్ చేసుకుంటున్నాం. నేను ఒక 10th అయిపోయాక ఒక ఇంటర్‌కి వచ్చినప్పుడు ఇలా ఆశ్రమంలో పెరిగిన ఒక బాబో, పాపనో ఒక స్కాలర్‌షిప్‌కి అప్లై చేయాలి అనంటే హ్మ్. డెఫినైట్‌లీ ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలి, ఒక ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావాలి. ఎక్కడి నుంచొస్తాయి? సో, అవునులే. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన సాఫ్ట్‌వేర్‌లో ఇట్ విల్ డెఫినైట్‌లీ ఆస్క్ డెఫినెట్ అది ఇన్‌కమ్ సర్టిఫికేట్ ప్రొక్యూర్ చేయండి ఇదంతా అడుగుతుంది. మా అవును. దగ్గర లేవు కదా. వి హ్మ్. డోంట్ హావ్ దట్. ఎలా మరి మా పరిస్థితి? సో, దట్ ఇప్పుడు ఈస్ మీ వాట్ వి ఆర్ పోరాటం క్వెషనింగ్. ఇప్పుడు మీ పోరాటం మీరు మొదలుపెట్టారు. ఐ నో మీరు చాలా మంది ఎంపీస్‌ని కలవడం జరిగింది. ఎమ్మెల్యేస్, పొలిటికల్ సపోర్ట్ కూడా. సో, వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్? అంటే మీరొక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేశారు. మీ ప్రణాళిక ఇది అని చెప్తున్నారు. బట్ నెక్స్ట్ ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఐ నో యూ ఆర్ ఎ టీమ్ ఆఫ్ 80 పీపుల్ ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. హ్మ్. బట్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఆర్ యూ లుకింగ్ ఫ్రమ్ ద సొసైటీ? ఇప్పుడు ఈ షో ద్వారా గూడా మీరు మా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇందాక చెప్పినట్టు ఆర్ఫన్ అనే ఆ సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అనే వ్యక్తిని, పాపనో, అమ్మాయో, అబ్బాయో, వ్యక్తో హుహు. సింపాథెటిక్ ఇదిలో చూడకండి. ఓకే. ఓకే. యూ హ్మ్. ఓన్లీ నో వాళ్ళకి దే ఆర్ ద మోస్ట్ నీడీ పీపుల్ ఇన్ ద వరల్డ్. ద నీడియెస్ట్ అన్నమాట. సో, ఒక ఒక ఎస్సీ ఉన్నారండి. ఓకే. హ్మ్. వాళ్ళు ఎస్సీ అయినా సరే వాళ్ళు పీపులే. వాళ్ళు వెనకబడ్డ వాళ్ళే. ఐ అగ్రీ విత్ ఆల్ దోస్ థింగ్స్. హ్మ్. వాళ్ళకి సెపరేట్‌గా అన్నీ ఇచ్చారు. ఆల్ గుడ్. ఓకే. బట్ దెన్ నో, ఆ ఎస్సీ పీపుల్‌కి పేరెంట్స్ ఉన్నారు. దే హ్మ్. కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. యాహ్! ఓకే. ఒక ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ అని ఒక యాక్ట్ ఇచ్చారు. హ్మ్. ఓకే. సో, హ్మ్. ఇంత పర్సెంటేజ్ ఫిజికల్లీ డిసేబుల్డ్ ఉంటే మీకు ఈ రిజర్వేషన్స్ వస్తాయి అని చెప్పారు. ఓకే. బట్ బియాండ్ ఆల్ థాట్ వాళ్ళకి పేరెంట్స్ ఉన్నారు. దేర్ ఈస్ సంబడీ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ట్రూ. సో, ఇలాంటి వ్యక్తుల గురించి ఇప్పుడు ఒక చెట్టుని మనం కొట్టేస్తే ఎంతో పెద్ద ఇష్యూస్ అవుతున్నాయి. రీసెంట్‌లీ ఒక మనిషి వాళ్ళ ఇంటి ముందున్న చెట్టు కొట్టేసినందుకు 16 లాక్స్ ఆయనకి ఫైన్ ఎసారు. ఓకే. సో, చెట్టు ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్. అవును. మాకు ఆ చెట్టుకున్న విలువ లేదా? ఐ అగ్రీ. డెఫినైట్‌లీ మీ మీ పాయింట్ ఇస్ లైక్ ఇట్ షుడ్ బి హర్డ్ అండ్ డెఫినిట్‌గా ఉండాలి. మీరు చెప్పినట్టు ఆర్ఫన్ అని గాకుండా సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అనే చెప్పాలి. అండ్ నిజంగా వాళ్ళకి కూడా గుర్తింపు ఉండాలి. ఎందుకంటే సమాజంలో వాళ్ళు కూడా మిగతా పిల్లల్లాగా పుట్టి పెరిగి అంటే జాబ్స్ కానీ ఏదైనా చేసుకునే రైట్ వాళ్ళకి గూడా ఉంది. సో,
సో, డెఫినిట్‌గా ఆ హక్కుల కోసం మీరు పోరాడడం నిజంగా చాలా అభినందనీయం నీరజ్ గారు. అంటే మీతో మాట్లాడుతుంటే అసలు నాకు టైం గూడా తెలియడం లేదు. బట్ నిజంగా మీ చెరగని చిరునవ్వు, మీరు ఎంత ఇన్‌స్పైరింగ్‌గా మాట్లాడడం చాలా చాలా నచ్చింది నాకైతే. సో, మీరు వెళ్ళే ముందర మా ప్రేక్షకులకేమన్నా చెప్పాలనుకుంటున్నారా? డెఫినైట్‌లీ. మాకు మీరు చూసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు రైట్ నౌ మీరిందాక ప్రణాళిక గురించి అడిగారు గదా! సో, ఇందులో మేము రైట్ నౌ ఇప్పుడు చేస్తున్న పని ఏంటి అనంటే, ఒక సోషల్ అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో, ఓకే. అందరికీ ఇలా అనాథలున్నారు, వాళ్ళకి హక్కులు లేవు, దే ఆర్ ఇన్ నీడ్ అనే విషయం ప్రతి ఒక్కరికి తెలియడానికి ట్రై చేస్తున్నాం. ఇందులో భాగంగా మేము ఎన్నో లైవ్ సెషన్స్ చేయడము, ఇలా ఇంటర్‌వ్యూస్ చేయడము, ఇంకా మనుషుల్ని కలవడం ఇలాంటివన్నీ చేసాం. ఎన్నో కాన్ఫరెన్సెస్, వర్క్‌షాప్స్ ఇవన్నీ చేశాము. బట్ హ్మ్. దెన్ ఇప్పుడు మేము ఈ జూన్ 31కి మేము ఢిల్లీ వెళ్తున్నాం. ఏదైతే మేము డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసుకున్నామో, అది రిప్రజెంట్ చేయడానికి మేము ఒక పీఎంఓ అపాయింట్‌మెంట్ కోసం, చీఫ్ జస్టిస్ అపాయింట్‌మెంట్ కోసం ఇవన్నీ వి ఆర్ వెయిటింగ్ ఈగర్‌లీ దేర్. సో, ఓకే. ఇక్కడ నేను అందరిని అడిగే హెల్ప్ ఏంటి అనంటే, మీరు మీ తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఇలా ఒక కేటగరీ ఆఫ్ పీపుల్ ఉన్నారు. దే నీడ్ అన్ ఐడెంటిటీ. దే నీడ్ అ కేటగరైజేషన్. మేము అడుగుతున్నదల్లా 3 థింగ్సే. ఫ్రమ్ ద గవర్నమెంట్ మేము అడుగుతున్నది ఓన్లీ 3 పాయింట్స్. మాకు రిజర్వేషన్ కల్పించండి. హ్మ్. ఎలాంటి రిజర్వేషన్? ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంట్, ఎంపవర్‌మెంట్. అంతకు మించి ఏం లేదు. వి ఆర్ ఓకే. నాట్ ఆస్కింగ్ ఫర్ మాకు ఆ స్కీమ్ ఇవ్వండి, ఈ స్కీమ్ ఇవ్వండి, డబుల్ బెడ్‌రూమ్‌లు ఇవ్వండి. ఇవేమి అడగట్లేదు. కేవలం ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంట్, ఎంపవర్‌మెంట్‌లో మాకు ఎంతో కొంత మిగతా వాళ్ళలాగా కొంచెం పర్సెంటేజ్ ఇవ్వండి. సో, ఓకే. సొసైటీ మమ్మల్ని ఒక ఆర్ఫన్‌గా కాకుండా, ఒక సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్‌గా గుర్తించి, మా టీమ్‌తో మాకు మీ వాయిస్ ఇస్తే చాలు. మాకింకేం అవసరం లేదు. జస్ట్ మీ వాయిస్ ఇచ్చి, అవును వీళ్ళకి ఇలాంటివి రైట్స్ కావాలి. దే ఆర్ ద మోస్ట్ నీడీ పీపుల్ అని మా తరపున మాట్లాడే వ్యక్తులు మాకు కావాలి. అంతే కాకుండా ఈ లైవ్ పర్టిక్యులర్‌గా ఇంతవరకు ఇది చేయలేదు. ఈ పర్టిక్యులర్ లైవ్ ద్వారా మేము ఏం చెప్తున్నామంటే, మేమేదైతే ఫోర్స్ అనే సంస్థను నడుపుతున్నామో, హ్మ్. దీనికి మాకెటువంటి బడ్జెట్ లేదు. ఓకే. సో, మాకెవ్వరు ఫినాన్షియల్‌గా ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరెవరైనా మాకు హెల్ప్ చేయదలుచుకుంటే, మాకు ఢిల్లీ వెళ్లి మేమక్కడ కలవడానికి ఇలాంటి ఫైనాన్షియల్ హెల్ప్ ఎవరైనా చేయదలుచుకుంటే, విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్స్. ఎందుకంటే, మేము చేసే ఈ పని ఏదైతే ఉందో, ఇది కేవలం ఒక నీరజ కోసం కాదు, ఒక ఎన్నారెడ్డి గారి కోసం కాదు. దిస్ ఈస్ ఫర్ 40 మిలియన్ ఆర్ఫన్స్ ఇన్ ఇండియా. హూ హ్మ్. ఆర్ ఒక డైలీ ఒక స్టడీ ప్రకారం ఒక రోజులో 5,760 మంది ఆర్ఫన్స్ ఒక రోజుకి తయారవుతున్నారు. డ్యూ టు నంబర్ ఆఫ్ రీజన్స్. నంబర్ ఆఫ్ రీజన్స్. సో, వీళ్ళందరి ఫ్యూచర్ సెక్యూర్ అవ్వాలి అంటే, మాకొక యాక్ట్ రావాలి. ఆ యాక్ట్ గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ తొందరగా దీన్ని వాళ్ళు తొందరగా మేల్కొని మాకు యాక్ట్ ఇస్తే ఇది చాలా మంచి విషయము. దానికి సొసైటీ నుంచి మీ అందరి తరపు నుంచి మాకు మీ వాయిస్ కావాలి. మీకు తోచినంత మీరు సహాయం చేస్తే మాకు ఆ సహాయం కావాలి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడీ మాకు ఎంతో కొంత సహాయం చేయండి. మీ వాయిస్ ఇవ్వండి. మీరే జ్యుడిషియల్ పర్సన్స్ కానీ, మీరు ఎడ్యుకేటర్స్ కానీ అయితే మీ వాయిస్ చాలు మాకు. ఎందుకంటే సొసైటీలో మేము నలుగురికి ఈ విషయం చెప్పుకోవచ్చు. సో, ఈ హెల్ప్ మాత్రమే మేము కోరుకుంటున్నాం. మా యాక్ట్, ఆ యాక్ట్ రూపకంగా మాకొక ఐడెంటిటీ, ఒక కేటగరైజేషన్, కొంచెం రిజర్వేషన్ మా కాళ్ళ మీద మేము బతుకుతాం. ఆ స్టేట్ ఆర్ సెంటర్ షుడ్ బికమ్ అవర్ పేరెంట్ అనేది మేము కోరుకుంటున్నాం. చాలా చక్కగా చెప్పారు నీరజ గారు. నిజంగా థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్ అండి. చూస్తున్నారు కదా ప్రేక్షకులారా. ఆవిడ జీవితాన్ని ఎన్నో సవాళ్ళని చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ, అసలు ఎక్కడ తొణకకుండా, బెనకకుండా ఆవిడ గమ్యాన్ని చేరాలని ట్రై చేస్తున్న నీరజ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. యూ ఆర్ రియల్లీ అన్ ఇన్‌స్పిరేషనల్ వుమన్. మా అందమైన భామల షోకి రావడం నిజంగానే మా అదృష్టం. అండ్ అలాగే ఈ షో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మన టీవీ తరపున, నా తరపున కూడా రిక్వెస్ట్ అండి. మనం ఎంత సహాయం చేయగలిగితే నిజంగా వాళ్ళ పోరాటానికి మేబీ మనం ఒక చిన్న మేబీ ఒక వాటర్ డ్రాపే కావచ్చు. మనం చేయగలిగినంత మనం చేస్తే నిజంగానే ఒక మహాసముద్రంలా మారి, ఒక 40,000 మంది అనాథలకి ఒక రైట్‌ని, ఒక యాక్ట్‌ని మన వాయిస్ ద్వారా, మన యాక్ట్ ద్వారా ఇవ్వగలుగుతామంటే అంతకన్నా గొప్ప విషయం ఇంకేదీ లేదు. అండ్ డెఫినైట్‌లీ నీరజ గారు మా సపోర్ట్ ఎప్పుడూ మీకుంటుందండి. మీరు ఇలాగే ముందుకు సాగాలి. అండ్ డెఫినైట్‌లీ మా టీమ్ అందరి సపోర్ట్ మీకుంటుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. సో చూసారు కదా వ్యూవర్స్, వచ్చే వారం మళ్ళీ ఇంకొక అందమైన భామతో, ఇన్‌స్పైరింగ్ జర్నీతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మీ లావణ్య.